ఖచ్చితంగా అంటే చూసుంటారు చాలా మంది వచ్చి చాలా డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడడం. కాకపోతే నేను స్ట్రాంగ్‌లీ ఒక విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతాను. చిన్నప్పుడు మా స్కూలుకి ఒక పెద్దాయన వచ్చి ఏం చెప్పారంటే, అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారండి. అది చాలా గట్టిగా నా మనసులో నాటుకుపోయింది. అదేమంటే, "ఎడ్యుకేషన్ ఈస్ ద ఓన్లీ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ" అన్నారు. అంటే ఎడ్యుకేషన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉందనింది ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. అలాగే మన ఇండిపెండెంట్ థింకింగ్ అంటే మీరు చూస్తుంటే గనక మన దేశంలో చాలా మంది దేవుళ్ళు. దానికి కారణం ఏంటి? అంటే చాలా రకరకాల ఆలోచనలు. అయన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయగలిగే అంత పెద్ద మనసు. ఇవన్నీ కూడా మన సిస్టమ్‌లో, మన మైండ్‌లోని ఆల్రెడీ ముందు నుంచి ఉన్నాయి. సో, ఇటువంటివన్నీ కూడా అంబేద్కర్ ఏం చేశారంటే, అంబేద్కర్ గారు, భారతరత్న అంబేద్కర్ గారు ఇటువంటి విషయాలన్నీ కలిపి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అందులో అలా రాసిన దానిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్. అసలు ఈ వెనకబడి ఉన్న ఏవైతే తరగతులు ఉన్నాయో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా అడ్వాన్స్డ్ లెవెల్‌లో అందరితో సమానంగా ఉండాలి. ఇంకా ముందే ఉండాలి అందరికంటే అనే ఒక ఆలోచనతోటి ఆయన రాజ్యాంగంలో ఎన్నో హక్కులు వెనకబడిన వర్గాలన్నిటి కోసం రాయడం అనేది జరిగింది. సో, ఇటువంటి దాంట్లో నేను ఈరోజు ఎడ్యుకేషన్ మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన ఈ 6 సంవత్సరాల్లో సిస్టమ్స్‌ని ఏ విధంగా మనం మార్చుకొనొచ్చాం, అదే విధంగా స్కాలర్‌షిప్స్ ఎటువంటివి మనం మన పిల్లలకి ఇవ్వచ్చు. అసలు ఆపర్చునిటీస్ చదువుకుంటున్నప్పుడే మనము ఏ విధంగా వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వచ్చు. అలాగే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి? ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేమి అంటే పొలిటికల్‌గా ఏమి దీనిలో ఉండదు. సో, మీరేం పొలిటికల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈ పర్టిక్యులర్ ఈరోజు సెషన్ అంతా కూడా మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. సో, పిల్లల భవిష్యత్తు కోసమే దీనిలోని మొత్తం కంప్లీట్‌గా ఉంటది. సో, ఒకటి ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ అనేది తీసుకొని, మన ఎడ్యుకేషన్ పరంగా మనము ఏ విధంగా మనము ముందుకెళ్ళాము అనే దాన్ని నేను పూర్తిగా దీనిలోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత స్కాలర్‌షిప్స్ ఎటువంటి స్కాలర్‌షిప్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆ స్కాలర్‌షిప్స్‌ని ఏ విధంగా పొందొచ్చు అనేది ఇచ్చేస్తాను. అదే విధంగా ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ అంటే చదువుకుంటున్నప్పుడు అవకాశాలు ఏ విధంగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ మోడల్ మొత్తాన్ని మార్చాం మనము. మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా అసలు తీర్చిదిద్దబడుతుంది అనే దానికోసం చెప్తాను. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ కోసం, ఎంప్లాయ్‌మెంట్ కోసం. సో, ఫస్ట్ టాపిక్ తీసుకుంటే ఏమంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇది పార్లమెంట్‌లో ఇచ్చిన స్టేట్మెంట్. మన ఎవరైతే యువ శక్తి విద్యార్థులు ఉన్నారో వాళ్ళే ఈ కంట్రీని ముందుకు తీసుకెళ్ళగలిగే లీడర్సు. సో, వాళ్ళకి సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ సఫిషియెంట్ ఇండియా అనేది వాళ్ళకి ఇవ్వాలి మనము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి అనుగుణంగా రీసెంట్ బడ్జెట్‌లో అంటే నేను అయిపోయిన దానికోసం ఎక్కువ కాన్సంట్రేట్ చేయకుండా అవ్వబోయే దానికోసం కాన్సంట్రేట్ చేయాలని నా ఆలోచన. సో, భవిష్యత్తు కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు మేజర్ అనౌన్స్‌మెంట్స్ ఏం చేశారు అంటే రీసెంట్‌గా ఏమంటే ప్రతి విద్యార్థి ఫ్రెష్ ఇంజినీర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కంపెనీస్‌లో పనిచేసే ఎక్స్‌పీరియన్స్ డైరెక్ట్‌గా వచ్చే విధంగా మీరు పాలిసీస్ మార్చండి అని చెప్పారు. ఈ పాలిసీస్ మేము ఎలా మార్చామంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో ఒకరు చదువుకునే పిల్లలు ఉంటే గనక వాళ్ళు 3 ఇయర్స్ ఎగ్జాంపుల్‌గా ఇంజినీరింగ్ అనుకుందాం. ఇంజినీరింగ్ 4 ఇయర్స్‌లో 1½ ఇయర్ వాళ్ళు ఏదో ఒక కంపెనీకెళ్ళి అక్కడ వర్క్ నేర్చుకునే విధంగా మేము పాలిసీస్ మార్చాం. ఈ పాలిసీస్ మార్చడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు అక్కడ పని చేస్తున్నప్పుడు కూడా దాని ఈక్వలెంట్ అటెండెన్స్ ఇక్కడ అనేది వచ్చేస్తుంటది. సో, దాంతో పాటుగా ఇక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఒక విషయం ఏమంటే అయిపోయిన వాళ్ళకి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఆల్రెడీ చదువుకొని బయటికెళ్ళారో వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఇవ్వాలి. స్క్రీన్ షేర్ ఆపరా సార్? స్క్రీన్ షేర్ ఆపండి సార్. ఫేస్‌బుక్ లాంగ్ వెళ్తున్నా. ఓకే సార్, ఇలా ఉంచొచ్చు చాలు. ఇప్పుడు కరెక్ట్‌గా వెళ్తుంది సార్. అంటే ఇప్పుడు మరి నేను స్క్రీన్ షేర్ చేయకపోతే పీపీటీ చూడలేరు కదా. అంటే మీది వేరే స్క్రీన్ వెళ్తుంది సార్ అందుకని. ఇలా వెళ్తే ఇప్పుడు కరెక్ట్‌గా వెళ్తుంది సార్. అదండి ఇలా ఉన్నప్పుడు ఏ స్క్రీన్ వస్తుంది మీకు అక్కడ? ఇప్పుడు కరెక్ట్ స్క్రీన్ వస్తుంది ఫేస్‌బుక్ లో. ఇంతకు ముందేమో వేరే స్క్రీన్ వచ్చింది. మీ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు మీది కరెక్ట్‌గా ఈ స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే, ఇప్పుడు ఫేస్‌బుక్ లో కరెక్ట్‌గా వస్తుంది ఇప్పుడు. దాంతో పాటుగా ఈ మధ్యన చేసిన చేంజెస్ ఏంటంటే ఒక జాబ్ సీకర్స్
జాబ్ క్రియేటర్స్ కింద మార్చాలి. అంటే ఈ వెస్టర్న్ సిస్టమ్ ఏం చేసిందంటే మన వాళ్ళందరినీ ఎవరో ఒకరి కింద పని చేసే విధంగా చేసింది. సో ఇప్పుడు మనం ఎవరో ఒకరి కింద పని చేయడం కాదు, మనమే పని కల్పించాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మనమే చేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని మనమే తయారు చేయాలి అని చెప్పి కొన్ని పాలిసీస్‌ని మార్చడం జరిగింది. అవేంటి అనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ సంవత్సరం 99,300 కోట్లు ఎడ్యుకేషన్ సెక్టార్‌కి ఇచ్చాం. ఇందులో స్పెషల్‌గా ఎస్సీ స్టూడెంట్స్‌కి ఎంతొస్తది అనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్రెంటిస్‌షిప్, ఎంబెడెడ్ కోర్సెస్ అంటే ఐఐటీ, ఐటీఐ ఇలాంటివి ఉన్నాయి కదా! అటువంటివన్నిటిలోను కూడా మనం అప్రెంటిస్‌షిప్ మోడల్ తీసుకొచ్చాం. అంటే నేర్చుకుంటున్నప్పుడే ఎక్కడో దగ్గర పని చేసే విధంగా మోడలింగ్. అదే విధంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. దాని ద్వారా ఎవరైతే బాగా వెనకబడి ఉన్నారో, అలాగే చిన్న చిన్న విలేజెస్‌లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి మంచి జరగాలి అని చెప్పి అదొక ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. అలాగే ఫైనాన్స్ సెక్టర్ అంటే ఇప్పుడు వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏం జరిగేదంటే ఎఫ్‌డిఐ మోడల్ ఉండేదండి. ఎఫ్‌డిఐ మోడల్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఎఫ్‌డిఐ మోడల్‌లో ఆహ్, ఆహ్, ఎక్కువ అంటే 1000 కోట్లు, 5000 కోట్లు అలాగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండేది. కానీ ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌కి అంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. సో దానివల్ల ఏం చేసామనేసంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అని దీనిలోని ఫైనాన్స్ మోడల్‌లో ఒక మోడల్ ఉంటది. ఆ మోడల్ వల్ల ఏంటంటే 100 కోట్లు, 50 కోట్లు ఇలా తీసుకొనొచ్చి మనము కాలేజెస్‌ని, రీసెర్చ్ సెంటర్స్‌ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా పాలిసీస్ మార్చాం. సో ఈ పాలిసీస్ మార్చడం వల్ల ఏంటంటే ఎక్కువ విద్యా సంస్థలు, ఎక్కువ ఆర్&డి సెంటర్స్, ఎక్కువ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్ ఇటువంటి పెట్టుకునే అవకాశం దొరికింది. లైక్ సార్ ఇప్పుడు మీరు నా నా బ్లూ కలర్ స్క్రీన్ కనిపిస్తుందా మీకు? హలో? హలో? వినయ్ గారు నేను కనిపిస్తున్నానా? బ్లూ కలర్ స్క్రీన్ కనిపిస్తుందా? మీ వాయిస్ రావట్లేదని మీరు మ్యూట్‌లో ఉన్నారు. హోస్ట్ మీరు మార్చాలి. కాదు. నేను స్క్రీన్ షేర్ చేయాలి కదా! లేకపోతే మీకు నా స్క్రీన్ నేను కనిపిస్తున్నానా? లేకపోతే ప్రెజెంటేషన్ కనిపిస్తుందా? మీరు కనిపిస్తున్నారు నాకు. అదే కదా! ఇందాక నుంచి అదే చెప్తున్నాను నేను. నేను కనిపిస్తే కరెక్ట్ కాదు కదా! లేదు. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందండి. ఓకే. అదే అంటే ఇప్పుడు దీనిలో మెయిన్‌గా ముఖ్యంగా కీ అనౌన్స్‌మెంట్ ఎస్సీ స్టూడెంట్స్ వరకు ఏం చేసాము? అంటే అసలు మోదీ గారికి అంబేద్కర్ గారంటే ఎంత ప్రేమ అనేది మీరు ఢిల్లీ వచ్చి చూస్తే తెలుస్తది. ఒక అద్భుతమైన అసలు ఎక్స్ట్రాఆర్డినరీ ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే అంత అద్భుతంగా ఉంటది. అయితే అక్కడితోటి ఆగిపోలేదు. మీకు నవోదయ విద్యాలయాస్ తెలుసుంటాయి. ఈ నవోదయ విద్యాలయాస్ ఏవైతే ఉన్నాయో ఆ నవోదయ విద్యాలయాస్ 150 అంబేద్కర్ గారి పేరు మీద 150 నవోదయ విద్యాలయాస్ కడుతున్నాం. ఈ నవోదయ విద్యాలయాస్ ఎక్కడ కడతామంటే మెయిన్ గాన ఎక్కడైతే ఎస్సీ పాపులేషన్ మోర్ దెన్ 40% ఉంటుందో అన్ని చోట్ల కూడా మనము అంబేద్కర్ నవోదయ విద్యాలయాస్ వస్తాయి. సో దీనికోసమని ఆల్రెడీ ఫండ్ కూడా అలొకేషన్ అనేది జరిగింది. అదే విధంగా 7,200 కోట్లు నేషనల్ స్కాలర్‌షిప్ స్కీమ్ పేరుతో 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు ఉన్ని షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలొకేట్ చేసాం ఈ సంవత్సరం. ఇది ఒక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్. అంటే మీరు అందరూ చూసుంటారు ఎగ్జాంపుల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ స్కీమ్స్ స్కాలర్‌షిప్స్ ఇస్తుంటారు. యాక్చువల్‌గా స్కాలర్‌షిప్ రేషియో ఎంత అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటది. సో ఆ నిష్పత్తిలో ఈ సంవత్సరం 7,200 కోట్లు ఈ నేషనల్ స్కాలర్‌షిప్ స్కీమ్ అనే దానికి అలొకేషన్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్‌కి మాత్రమే దేశంలో వెళ్తాయి. సో అదే విధంగా 85 లక్షల మంది ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఈ 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వాళ్ళందరికీ కూడా ఈ పర్టిక్యులర్ నేషనల్ స్కాలర్‌షిప్ స్కీమ్ నుంచి డబ్బులు వెళ్ళే విధంగా చేశాం. సో మీరు ఈ మధ్యన చూసుంటే కనుక అంటే నాకు ఆంధ్రప్రదేశ్‌లో ఆ స్కీమ్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఏం పేరు పెట్టిందో నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు గానీ
ఐ థింక్ అమ్మఒడి అని ఏదో పెట్టినట్లుంది. సో ఆ స్కీమ్స్ అన్నిటిలో కూడా 60% డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే 40% అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అదే విధంగా స్కాలర్షిప్ ఏదైనా వస్తే గనక ఆ స్కాలర్షిప్ తాలూకా డబ్బులు ఇక్కడ నుంచి వస్తుంది ఈ నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ అనే దాంట్లో. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ కి అంటే మీరు చూసుంటారు మన దగ్గర స్కూల్లో టాయిలెట్ కడుతుంటాము. అలాగే బ్లాక్ బోర్డ్స్ తీసేసి ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ పెట్టడం మొదలు పెట్టాం. అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాం. అంటే అక్కడ ఒక ప్రొజెక్టర్ ఉంటది, ఒక స్క్రీన్ ఉంటది, దానిపైన ప్రొజెక్ట్ చేసి ఈ మొత్తం ఎక్విప్మెంట్ ఇచ్చాం చూసారా. ఆ ఇచ్చిన ఎక్విప్మెంట్ కోసమని ఈ సంవత్సరం స్కూల్ వరకు 10,257 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది దేశం మొత్తంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి. సో అయితే ఇది ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్ వరకే. అంటే ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో 100 మంది ఉన్నారంటే అందులో 20 మంది ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారంటే ఈ డబ్బులు ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్ వరకు మాత్రం. ఇందాకలో మీకు గుర్తుంటే కనుక ఇందాకల దానిలో మీరు చూసి అంటే మీకు గుర్తుంటే ఇక్కడ 99,300 కోట్లు ఇచ్చాం మొత్తం. ఈ 99,300 కోట్లలో 10,257 కోట్లు స్కూల్స్ వరకు. ఇవన్నీ కూడా మీకు ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ వాళ్ళకి మాత్రమే అలొకేట్ చేయడం జరిగింది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఎస్టీ తీసుకుంటే కనుక మీరు అంటే అడుగుతారేమో అని నేను పెట్టాను. అలాగే అడ్మిన్ గారు ఒకసారి మీరు కొంచెం మీ వెయిటింగ్ రూమ్ అప్రూవ్ చేశారా? నేను అన్ని అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆటో అప్రూవ్ పెట్టేయండి. ఇప్పుడు అదే విధంగా ఎస్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 5,831 కోట్లు ఈ సంవత్సరం అలొకేషన్ జరిగింది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ అంటే మనం ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది అంటే 12th స్టాండర్డ్ దగ్గర నుంచి తీసుకొని మీరు పీజీ పిహెచ్డి వరకు ఇందులో 3,207 కోట్లు ఎస్సీస్ కి అలొకేట్ చేసాము. 1,605 కోట్లు ఎస్టీస్ కి ఇచ్చాం. ఇది ఓన్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి. మీరు వెళ్ళి బడ్జెట్ బుక్లు ఇవన్నీ చూసుకోండి. అంటే బడ్జెట్ బుక్ మొత్తం చదివితే 300-400 పేజీలు ఉంటుంది. అందులో అన్ని తీసి ఒక దగ్గర పెట్టడం జరిగింది. అయితే మోదీ గారి తాలూకు ఆలోచన ఏంటంటే ఎడ్యుకేషన్ షుడ్ బికమ్ అ ఫోర్స్ ఫర్ నేషన్స్ క్యారెక్టర్ బిల్డింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అంటే దానిలో మెయిన్ కాంట్రిబ్యూషన్ ఎవరిది ఉండాలి అంటే ఒకటి వ్యాపారవేత్తలది ఉంటే రెండోది విద్యార్థులది ఉండాలి. నేర్చుకోవాలన్న తపన ఉండాలి. అలాగే నేర్పించే పరికరాలు ఉండాలి. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడే పరికరాలు ఉండాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మేము ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తున్నాం. ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీని మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాం. ఇది త్వరలో కంప్లీట్ ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. ఈ పాలసీ తాలూకా గొప్పతనం ఏంటంటే ఇప్పుడు వరకు ఎవరు ఆలోచించని అద్భుతమైన ఆలోచన మోదీ గారిది. అందరికీ సమానంగా విద్య అందాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి అందాలి. అదే విధంగా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని వనరులు కూడా విద్యార్థి చదువుతున్నప్పుడే అవన్నీ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి అని ఒక ఆలోచనతో ఈ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, టెక్నాలజీ ఈ మూడింటిని కలిపి ఒక దగ్గర పెట్టి ఒక ఫ్యూచర్ అనే దాన్ని ఇక్కడ రెడీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పద్ధతిలో ఈ మొత్తం ప్యాటర్న్ లో తీసుకొని ఒక విద్యార్థికి ఎడ్యుకేషన్ వరకే కాకుండా ఎడ్యుకేషన్ తో పాటు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, ఏవైతే ఇప్పుడు సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ అని అంటున్నామో మనం, వాళ్ళు ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడుతున్నారో, ఏవైతే అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుతున్నారో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరులో విద్యార్థికి కూడా అందాలి అని మేము ఈ మొత్తం పాలసీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం డిఫైన్ చేసి, అలాగే స్కిల్లింగ్. ఎందుకంటే స్కిల్లింగ్ అంటే అర్థం మేము ఒక కొత్తగా ఒక ఏదైనా వచ్చింది అనుకోండి, దాన్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకోగలడు విద్యార్థి, దానికి బేస్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఏం కావాలి, ఇటువంటివన్నీ కలుపుతూ ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒక దాన్ని తీసుకొని వస్తున్నాము. ఇది త్వరలో ఇదవుతుంది. దీని ఆలోచన ఒకటే. మీరు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చూస్తే 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి యాక్సెస్, అందరికీ ఇది ఈక్వల్ గా చేరాలి, అది యాక్సెస్. రెండోది ఈక్విటీ, అంటే అందరికీ కూడా సమానంగా వెళ్ళాలి, వాళ్ళు ఎవరైనా అనవసరం వాళ్ళందరికీ సమానంగా వెళ్ళాలి. మూడోది క్వాలిటీ. ఇప్పుడు సిటీలో ఉన్న వ్యక్తికి ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తికి ఇద్దరికి కూడా ఒకే రకమైన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరకాలి.
అలాగే అఫోర్డబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏం జరుగుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకుంటున్నారు, డబ్బులు లేని వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. కానీ అలా జరగకూడదని మొత్తం ఈ మోడల్ మొత్తాన్ని మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో పేదవాళ్ళకి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ కూడా మనకు అందే విధంగా ఎలా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనే దానిలో దీన్ని కంప్లీట్గా అఫోర్డబిలిటీ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే అకౌంటబిలిటీ. ఇప్పుడు వరకు ఏం జరుగుతుందంటే మేము పైనుంచి డబ్బులు ఇస్తున్నాం, కింద తీసుకుంటున్నారు, పైన డబ్బులు వస్తున్నాయి, కింద తీసుకుంటున్నారు, అంతే తప్పితే దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో తెలియట్లేదు. సో అందుకని ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే రీసెంట్గా పాలసీస్ అన్ని మార్చాము. అలాగే ఈ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ అని మీకు తెలిసే ఉంటుంది. ఆ సోషల్ జస్టిస్ మినిస్ట్రీలో ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ ఎలాగే చేశారు. దేశం మొత్తంలో ఎవరైతే మన ఎస్సీ, బీసీ, అలాగే డిఎన్టీ అనే ట్రైబ్స్ ఉంటాయి, ఆ నార్డిక్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయి, ఈ ట్రైబ్స్ ఇటువంటి వాళ్ళందరూ పిల్లలకి ఏవైతే స్కాలర్షిప్స్ ఇస్తారో దాన్ని మొత్తానికి ఒక నేషనల్ పోర్టల్ తయారు చేయండి అని చెప్పంటే ఒక నేషనల్ పోర్టల్ అనేది మేము ఇప్పుడు కూర్చొని తయారు చేస్తున్నాం. సో ఈ నేషనల్ పోర్టల్లో ఏం జరుగుతుందంటే ఎవరెవరైతే ఇక్కడ స్కాలర్షిప్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వాన్ని కిందకి ఇస్తున్నామో వాళ్ళు ఇస్తేనే కానీ ఆ నెక్స్ట్ ఫర్దర్ మనీ అనేది రిలీజ్ చేయు. అంటే అకౌంటబిలిటీ, ప్రతిదానికి ఇచ్చిన ప్రతి రూపాయి కింద వరకు విద్యార్థి వాళ్ళకి వెళ్ళాలి. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డుకి సింకింగ్ ఉంది, కొన్ని స్టేట్స్లో లేవు. సో మేము ఇప్పుడు అవన్నీ మ్యాండేటరీ చేస్తూ ఏం చేస్తున్నామంటే ప్రతిసారి ఒక విద్యార్థికి స్కాలర్షిప్ వచ్చింది అని ఒక విద్యార్థి నోటిఫై చేసే విధంగా, ఒక విద్యార్థికి రాలేదంటే కనుక ఎందుకు రాలేదు అనే ఇన్ఫర్మేషన్ మా దగ్గరకు వచ్చే విధంగా, ఎంత డబ్బులు ఇచ్చాం, ఎంత డబ్బులు వెళ్ళి నిజంగా అది డెస్టినేషన్ వరకు చేరి విద్యార్థి చేతికి వెళ్ళిందా లేదా, ఇటువంటివన్నీ కూడా కంప్లీట్ గా కవర్ చేసే విధంగా ఇందులో ఒక మోడల్ అనేది తయారు చేయడం. సో ఈ మోడల్లోని మొత్తము ఇవన్నీ కూడా కవర్ చేసాం. సో ఇప్పుడు నేను స్లోగా అంటే దీని ఆలోచన విధానం ఏంటంటే భారతదేశం విశ్వగురు అవ్వాలి. భారతదేశం విశ్వగురు అవ్వాలంటే ఎలా జరుగుతుంది అంటే మెయిన్ గా మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వరల్డ్ క్లాస్ స్కిల్డ్ ఫోర్స్ అవ్వాలి. సో అది ఏ విధంగా అవ్వాలి, ఎలా చేయాలి అనే దానికోసం అని చెప్పి చేస్తున్న దానిలో భాగంగా మేము ఏం చేసామంటే కొన్ని టూల్స్ తయారు చేసాం. ఈ టూల్స్ లో ఎగ్జాంపుల్ గా ఫస్ట్ ఒక టూల్ చెప్తాను మీకు. ఈ టూల్ ఏమంటే ఒక ఫ్రీ రీసోర్సెస్ టూల్. మీరు ఇక్కడికి వెళ్తే మీకు మీ పిల్లలకి ఇప్పుడున్న మార్కెట్లో, అంటే ఇప్పుడు ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు మీరు చూస్తుంటారో ప్రపంచం మొత్తంలో, ఆ కంపెనీస్ లో ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి, ఐటీ కంపెనీ తీసుకోండి, ఏ కంపెనీ అయినా తీసుకోండి, అటువంటి అన్ని కంపెనీస్ లో పనిచేయడానికి కావాల్సిన ఏవైతే కోర్సెస్, స్కిల్ అప్గ్రేడేషన్ ఉంటుందో ఆ కోర్సెస్ అన్ని తీసుకొచ్చి మేము ఒక దగ్గర పెట్టి ఫ్రీ చేస్తాం. ఇది నాకు చాలా సంతోషమైన ఒక విషయం ఏమంటే ఈ ప్రాజెక్ట్ లో నేను దీన్ని మొదలు పెట్టినప్పుడు చాలా మంది ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని నమ్మలేదు. కానీ మేము మొదలు పెట్టిన ఈ 3 నెలల్లో 236 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ డిజిటల్ కంటెంట్ ఏదైతే ఉందో అది దగ్గర 5 లక్షల మంది విద్యార్థులకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైనా ఈ free.act-india.orgకి వెళ్తే మీరు ఇక్కడ చాలా కోర్సెస్ కనిపిస్తాయి మీకు. అంటే మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేయాలనుకుంటున్నారా అంటే ఇక్కడికి వచ్చి ఫ్రీగా కోర్సు నేర్చుకోవచ్చు. ఒక్కొక్క కోర్సు ఎంత కాస్ట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క కోర్సు మినిమం 5,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు. కానీ ఈ కోర్సులన్నీ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ చేసి మొత్తం ఈ అన్ని కోర్సెస్కి మీరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా మీ దగ్గర ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళందరికీ ఇవన్నీ, అంటే ఒక రోబోటిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు మీ అబ్బాయి అంటే ఆ కోర్సు మీరు బయట జాయిన్ చేయించాలంటే 50,000-60,000 రూపాయలు అవుతుంది. మీరు ఇక్కడికి వచ్చి ఫ్రీగా నేర్చుకోండి. మీరు అదే విధంగా ఎవరైనా గేమ్స్ డెవలప్ చేయాలని కొంతమంది ఉంటుంది, వాళ్ళందరూ వచ్చి ఫ్రీగా నేర్చుకోవచ్చు. లేకపోతే అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్, పైథాన్ ఇటువంటివి నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఫ్రీగా నేర్చుకోవచ్చు. మీకు అన్ని రకాల కోర్సులు ఉన్నాయి. ఇక్కడతోటి మేము ఆగిపోలేదు. ఇక్కడతోటి మేము ఏం చేసామంటే ఇది ఒక లెర్నింగ్ ప్యాటర్న్ ఒకటి జరిగింది. ఇప్పుడు మేము మైక్రోసాఫ్ట్ తోటి మాట్లాడి మైక్రోసాఫ్ట్ కంపెనీ తాలూకా 1800 కోర్సెస్, మీరు ఈ కోర్సులు మన పిల్లలు కానీ చేస్తే, ఇవి నేర్చుకొని సర్టిఫికేషన్స్ చేస్తే వాళ్ళకి వచ్చే మినిమం శాలరీ ₹1,00,000.
సో మేము ఆ కోర్సెస్ అన్నీ కూడా ఒక దగ్గర మొత్తం కూర్చి, మీరు అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఈ పైన నేను ఈ URL కూడా ఇచ్చాను. మీరు free.actindia.org/ms-products.php. సో మీరు ఈ లింక్కి వెళ్తే మీకు ఆ లింక్లో మొత్తం మైక్రోసాఫ్ట్ తాలూకా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా మొత్తం చదువుకునే విధంగా ఉంటాయి. అంటే మీకు ఇందాక కూడా చెప్పాను, మా ఆలోచన ఏమంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరికీ వాళ్ళు గొప్పింటి పిల్లడై ఉండొచ్చు, లేకపోతే పేదోంటి పిల్లడై ఉండొచ్చు, అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అలాగే ఒక చిన్న గ్రామంలో ఉన్న విద్యార్థికి కూడా అతను ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా ఫ్రీగా నేర్చుకునే విధంగా మేము ఒక ఆప్షన్ అనేది పెట్టాం. ఇక్కడికి వచ్చి మీరు ఇవన్నీ కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో నేను ఇప్పుడు సెకండ్ అంటే ఇంకొక పోర్టల్ ఉంది, అదేమంటే నీట్ అని. ఈ నీట్ అనే దానిలో ఏంటంటే ఇంకా అడ్వాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు ఎవరైనా. అంటే ఇంకా ఎంత అడ్వాన్స్డ్ అంటే మీరు మీ పిల్లల ఎగ్జాంపుల్కి ఇంజనీరింగ్ అది చేసి ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే MS చదవాలనుకుంటున్నారు, ఇంకేం చేయాలనుకుంటున్నారంటే ఇక్కడికి వచ్చి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవి చాలా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఉచితంగా ఈ పర్టికులర్ ప్లేస్లో చేయొచ్చు. అలాగే కొంతమందికి ఇంగ్లీష్ అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కొంతమందికి. సో అటువంటి కోర్సెస్ కూడా మేము పెట్టాం. సో ఆ కోర్సెస్ దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఫ్రీగా నేర్చుకునే వెసులుబాటు అనేది దీనిలో కల్పించాం. అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనే దాన్ని ఎనేబుల్ చేసాం. మీరు చూసినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ కంపెనీస్ ఏవైనా కూడా ఇవన్నీ వరల్డ్ క్లాస్ కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ కాదు, అన్ని చాలా పెద్ద పెద్ద కంపెనీలు, అన్ని కూడా ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీస్. మీరు మీ ఫేస్బుక్ చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటే ఈ కంపెనీస్ అన్ని, ఆ కంపెనీస్ అన్ని తాలూకా ప్రోడక్ట్స్ అన్ని కూడా దీనిలోని మేము మొత్తం తీసుకొని వచ్చి పెట్టాము. అవన్నీ కూడా మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. ఇందులో మేనేజ్మెంట్ దగ్గర నుంచి మొత్తం కంప్యూటర్ సైన్స్ వరకు మీకు కావాల్సిన అన్ని రకాల ఇవి ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ వర్క్ బెంచెస్ కూడా మీరు దీనిలోంచి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ఇది నీట్ కూడా మీకు ఇందాక చెప్పడం జరిగింది. ఇప్పుడు దీంతో నేను ఒకసారి మీకు స్కాలర్షిప్స్ వైపు వెళ్తాను. ఎవరికి నేను క్వశ్చన్స్ ఉంటే అడుగుతానంటే ఇప్పుడు ఒకసారి అడగండి, లేదు నేను ఫర్దర్గా చెప్పామంటే ఫర్దర్గా చెప్పుకొని వెళ్తాను. చెప్పండి రవి గారు. నమస్తే అండి బుద్ధ గారు. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ విషెస్ అండి. ఏ సిటీలో విప్లవాత్మక మార్పులు మీ ఆధ్వర్యంలో వస్తున్నాయి, మీకు దానికి అభినందనలు తెలియజేస్తున్నాను ఆన్లైన్ కోర్సెస్ సిఆర్టీకి. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇందాక మీరు చెప్పారు స్కాలర్షిప్స్ ఏదైతే SC కావచ్చు, EBC కావచ్చు, OBCలు కావచ్చు, స్కాలర్షిప్స్ మనం విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం అనేక వేల కోట్లు నిధులు కేటాయిస్తున్నారు. అయితే మీరు దానికి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని పెట్టారు, వివిధ డిపార్ట్మెంట్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసి ఆ పోర్టల్ పెట్టారు. అయితే అప్రూవ్ చేసిన స్కాలర్షిప్ డైరెక్ట్ గా విద్యార్థి యొక్క అకౌంట్ లో DBT ద్వారా పంపిస్తున్నారా, లేకపోతే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ కి ఇస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జగనన్న విద్యా దీవెన అని పెట్టి, అలాగే వసతి దీవెన, ఈ రెండు పెట్టి ఏదైతే మన హాస్టల్ అకామిడేషన్ మనం ఈ ప్రయాణం ఇచ్చే ఫీజు కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు క్లబ్ చేసేస్తున్నారు. సో మీరు ఇచ్చేది డైరెక్ట్ గా అకౌంట్ కి వెళ్తుందా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కి పంపిస్తున్నారా? మంచి ప్రశ్న అండి. ఇండియా అంటే భారతదేశం అనేది ఫెడరల్ స్ట్రక్చర్ లో పనిచేస్తుంది కాబట్టి కొన్ని పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, కొన్ని పవర్స్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఎగ్జాంపుల్ గా లా అండ్ ఆర్డర్ అది స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ మ్యాటర్, ఎడ్యుకేషన్ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఒక నాణ్యమైన విద్య అందించాలి, అందరికీ కూడా ఒకే రకమైన విద్య అందించాలి అనే ఒక ఉద్దేశంతో, అలాగే ఇంటర్నేషనల్ ప్రమాణాల్లో విద్య అందించాలి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే కొన్ని సెంట్రలైజ్డ్ యూనివర్సిటీస్ తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్గా IITs, సెంట్రల్ యూనివర్సిటీస్, IIITs, IAS, IIM, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ UGC AICTE అనే సంస్థ ద్వారా డైరెక్ట్ గా కంట్రోల్ చేసే విధంగా ఒక కంట్రోల్ ఇచ్చారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక దగ్గర కోర్స్ కరికులం స్టార్ట్ చేస్తే అదే కోర్స్ కరికులం అన్ని చోట్ల కూడా ఉంటుంది. అయితే ఏదైతే విద్య స్కూల్ లెవెల్లోని, అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ లెవెల్లోని కూడా కొన్ని లిమిటేషన్స్ లోని అక్కడ కూడా వాళ్ళు డిసిజన్స్ తీసుకునే విధంగా ఉంటాయి. సో ఇది ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే పైనుంచి 100 రూపాయలు అనేవి ఇస్తుంటే
ఏదైనా ఎడ్యుకేషన్ స్కీమ్ తీసుకోండి ప్రస్తుతానికి దేశంలో. ఎడ్యుకేషన్ స్కీమ్ ఏది తీసుకున్నా మీరు 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఇంతే సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే నేను ఇంకా వేరే స్కీమ్స్ కోసం ఏం మాట్లాడట్లేదు, ఏ గవర్నమెంట్ కోసం మాట్లాడట్లేదు. కానీ ఏ గవర్నమెంట్ అని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ 60%, స్టేట్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ 40%. బట్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా విద్యార్థికి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఫెడరల్ స్ట్రక్చర్ లో డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వాళ్ళ దగ్గర మీరు చూస్తే కనుక అక్కడ విద్యాశాఖ మంత్రి ఒక ఆయన ఉంటారు, ఆయన కింద ఒక మినిస్ట్రీ ఉంటుంది. ఆ సెక్రటరీ గారు అక్కడ నుంచి కిందకి అలొకేషన్ అనేది చేస్తారు. సో అయితే ఇప్పుడు మొన్నటి వరకు ఒక లీకేజ్ ఏముండేదంటే డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ పైకి అప్డేట్ చేసేవారు కాదు. మీరు ఆ మధ్యలో కూడా కొన్ని చూసుంటారు, మన ఆంధ్రాలో యూజీసీ ఏది యూటిలైజేషన్ సర్టిఫికేట్ తాలూకా ఇష్యూ మీరు కరెక్ట్గా ఇవ్వలేదు అది ఇది అని కొన్ని న్యూస్లు అవిని. సో ఇప్పటి వరకు ఏం జరిగిందంటే వాళ్ళు ఒక యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చేవారు, అది మేము తెచ్చి ఇక్కడ పెట్టుకునేవారు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే అలా కుదరదు, మేము ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్ తయారు చేస్తున్నాం దేశం మొత్తానికి. దేశంలో ఉన్న స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఇవన్నీ కూడా ఆ పోర్టల్లోకి వచ్చి మేము ఎంత డబ్బులు ఇస్తున్నాం అనేది ఆ పోర్టల్లో ఉంటుంది. వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ యూనియన్ టెరిటరీస్ అనేది దానిలో ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ విద్యార్థులు ఎంత, బీసీ విద్యార్థులు ఎంత, డిఎన్టీ విద్యార్థులు ఎంత, వాళ్ళలో ఎంతమందికి స్కాలర్షిప్స్ వెళ్ళాయి, ఎప్పుడు వెళ్ళాయి. ఎవ్రీడే నైట్ మేము ఒక సింక్ రాస్తున్నాము. ఆ సింక్ ఏం చేస్తుందంటే, ఒక్క నిమిషమా ఈ అడ్మిన్ గారు మీరు కొంచెం ఈ వెయిటింగ్ రూమ్ కొంచెం క్లియర్ చేయండి సార్, అది మీరు జస్ట్ అలో ఆల్ చేసేయండి, ప్రతిసారి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏవైతే డబ్బులు మనం పైనుంచి వస్తున్నాయో ఆ డబ్బులు కిందకి వెళ్తున్నాయా లేదా అనేది ఎవ్రీ డే నైట్ మాకు సింక్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ చేయాల్సి వస్తుంది. అలా అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మేము వాళ్ళకి ఫర్దర్ గా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫండింగ్ అనేది ఇవ్వడం అనేది చేస్తాం. సో ఇప్పుడు మోడల్స్ అన్ని మారుస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏం జరిగిందంటే పైనుంచి ఇవ్వడం, అది కిందకి వెళ్ళకపోవడం, వెళ్ళిందో లేదో తెలియకపోవడము, మళ్ళీ ఎవరికి వెళ్ళిందో తెలియకపోవడం, ఇటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. కాబట్టి ఈసారి రైట్ వ్యక్తికి వెళ్తుందా లేదా అనేది కూడా మనకు చాలా వరకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎస్సీలు అవునా కదా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ మళ్ళీ. సో ఇటువంటివి ఏమి జరగకుండా రేపు పొద్దున క్రాస్ చెక్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉండే విధంగా మేము ప్రతి స్టూడెంట్ వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గరకు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. సో దీని ప్రకారం ఒక కొత్త అప్లికేషన్ వస్తుంది. అప్పుడు ఆ అప్లికేషన్ మేము ఒక 3-4 months లోని ఇది కంప్లీట్ గా రెడీ చేసిన తర్వాత ఎవరైనా కూడా ఆన్లైన్ లోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఎప్పుడు ఇచ్చింది, అవి నిజంగా కిందకి వెళ్ళాయా లేదా, ఇటువంటి విషయాలన్నీ చూసుకునే సదుపాయం కూడా వస్తుంది. కానీ ఆన్సర్ ఏంటంటే ఇన్ షార్ట్ గా 60-40% ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్ తీసుకుంటే అక్కడ 90-10 రేషియో అండి. ఇంకొక ఎవరో హ్యాండ్ రేస్ చేశారు, ఒకసారి చెప్తారా మీరు మీ క్వశ్చన్ ఏంటో, అప్పుడు మనం స్కాలర్షిప్స్కి వెళ్దాం. కొర్రపాటి సురేష్ గారు, రవికిరణ్ గారు, కొర్రపాటి సురేష్. హలో 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 చెప్పండి సురేష్ గారు, వింటున్నాను సార్. నమస్కారం, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, కొంచెం ఫాస్ట్ చెప్పండి, చాలా టాపిక్లు ఉన్నాయి సార్. ఓకే, ఏం లేదు సార్, చిన్న రిక్వెస్ట్ సార్. ఏం లేదు, ఈ అమ్మ ఒడి విద్యాదీవెన పథకాలకి మన కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉన్నాయా సార్? ఈ స్టేట్ అదే చెప్పాను కదండి 60-40 అని, మీరు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. కాదు సార్, ఇందాక తమరు చెప్పిన బడ్జెట్ లో 5,000 crores శాంక్షన్ చేసామన్నారు. అయితే 10,000 కోట్లు స్కూల్స్ కి శాంక్షన్ చేసాము. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆర్టీఈ అని ఉంటది, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అలాగే ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఎంతమంది ఎన్రోల్మెంట్ జరుగుతున్నారో ఆ రేషియోని పెంచండి అని ఒక టార్గెట్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను ఇందా నుంచి చెప్తున్నాను, ఇది పొలిటికల్ డిస్కషన్ కాదు. సో నేను ఒక అఫీషియల్ గా మేము ఏమి ఇస్తున్నాము అనేది చెప్పగలను, కానీ ఆ కిందన ఏం జరుగుతుంది అనే దానికోసం నేను మాట్లాడలేను. 60% ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వానికి ఉంటే 40% రాష్ట్ర ప్రభుత్వాలది ఉంటుంది. ఎగ్జాంపుల్ గా రీసెంట్ గా మీరు చూసుకుంటే కరోనా దానిలో అంబులెన్సెస్, మొన్న కొన్ని అంబులెన్సెస్ ఇష్యూ ఒకటి వచ్చింది. ఆ అంబులెన్సెస్ దానిలో 100% కేంద్ర ప్రభుత్వానికి, ఎందుకంటే అది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం.
కానీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం. అదేలే. సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అవుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని పేరు మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నిటికి కంప్లీట్ గా డబ్బులు అనేవి కేంద్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఇందాక మీకు చెప్పినట్లుగా కొన్ని సెంట్రలైజ్డ్ పాలసీస్ తోటి ఉంటాయి, కొన్ని స్టేట్ లెవెల్ పాలసీస్ ఉంటాయి. ఎందుకని మీరు చూసుంటే కనుక ఒక్కొక్క స్టేట్ ఎగ్జాంపుల్ కర్ణాటకకి వెళ్తే అక్కడ కోర్స్ కరికులం వేరే ఉంటది, మన దగ్గర కరికులం వేరే ఉంటది. అంటే మీరు స్కూల్ మన స్టేట్ లెవెల్ స్కూల్స్ కి వెళ్తే, అదే విధంగా సిబిఎస్ఈ ఐసిఎస్సి ఏమో మా కంట్రోల్లో ఉంటాయి. అంటే ఇవన్నీ రకరకాల ప్రొవిజన్స్. బట్ షార్ట్ ఆన్సర్ ఏంటంటే 60-40 అనేది మీరు తీసుకొచ్చింది ఏ పథకమైనా. సార్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్. హలో చెప్పండి. హలో సార్, చిన్న రిక్వెస్ట్ సార్. హలో వినపడుతుందా సార్? సార్ ఓకే సార్, ఏం లేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతే మా ఎస్సీ ఎస్టీలకి స్టేట్ లో యూటిలైజ్ చేయమని వస్తున్నాయో, వాటిని మాక్సిమం కూడా ఇప్పుడున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ చాలా వరకు డైవర్షన్ చేస్తుంది సార్. అదర్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కి డైవర్షన్ చేస్తుంది. మీరు ఈ ఏఐసిటి తరఫున ఏవైతే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ స్టూడెంట్స్ కి ఈ న్యూ పాలసీస్ ద్వారా లబ్ధి చేకూరేటువంటి నిధులు కానీ ఏదైతే విడుదల చేస్తున్నారో అవి మాకు నేరుగా అందేలాగే ఏదన్నా న్యూ ఇంప్లిమెంటేషన్ చేయండి సార్. అది ఇందాకలా అదే దానికి ఆన్సర్ చెప్పానండి. డైరెక్ట్ మేము ఏం చెప్తున్నామంటే స్టేట్ గవర్నమెంట్స్ కి ఫస్ట్ మీరు ఆధార్ కార్డుతో సింక్ చేయండి అంటున్నాం. అంటే దానివల్ల ఫస్ట్ లాభం ఏమవుతుంది, ఎస్సీ విద్యార్థులకు వెళ్లాల్సిన స్కాలర్షిప్స్ ఫీజు ఫస్ట్ ఎస్సీ విద్యార్థికి వెళ్తుంది కదా, ఫస్ట్ ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. అంటే మొన్నటి వరకు ఎవరైతే విద్యార్థి కింద తీసుకుంటున్నాడో స్కాలర్షిప్ ఆయన ఎస్సీ అవునా కాదా అనేది మనకు క్లారిటీ లేదు. రెండోది అసలు నిజంగా విద్యార్థి అవునా కాదా అనేది కూడా మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఒకసారి ఎప్పుడైతే ఆధార్ కార్డు సింక్ చేసేమో దాంతో పాటు స్టూడెంట్ ఐడి కూడా అడుగుతున్నాం, మీకు చూపిస్తాను అది కూడా. దానివల్ల ఏం జరుగుతుందంటే స్టూడెంట్ ఐడీస్ అన్ని మా దగ్గర ఉంటాయి. అతను నిజంగా స్టూడెంట్ అవునా కాదా అనేది మాకు తెలుసు. సో మేము మా డేటాబేస్ లో మ్యాచ్ చేసుకుంటున్నాము. సో మాకు అర్థమవుతుంది ఇతను స్టూడెంట్ అవునా కాదా అని. రెండోది అది రైట్ ఆధార్ కార్డు అవునా కాదా. మూడోది డూప్లికేట్ ఆధార్ కార్డా, ఎందుకంటే ఒకే వ్యక్తికి 2-3 ఆధార్ కార్డులు ఉన్నాయా, లేకపోతే ఒకే వ్యక్తికి మల్టిపుల్ టైమ్స్ ఇచ్చేస్తున్నారా. సో ఇటువంటి విషయాలన్నీ కూడా మేము ట్రాక్ చేయగలము. కానీ దయచేసి గుర్తుపెట్టుకుని ఫెడరల్ స్ట్రక్చర్లు ఎప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ కాదు, ఎవరి గవర్నమెంట్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ పైన ఆధారపడి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము తీసుకొని డేటాను అప్డేట్ చేసుకోగలదు. కానీ మ్యాక్సిమం ఒక కమిటీ వచ్చి ఏం జరుగుతుందో చూడగలదు. కానీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి స్టేట్ తాలూకా ఏదైతే ఎగ్జిక్యూషన్ ఉంటుందో అందులో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడానికి రూల్స్. సో కాబట్టి డైరెక్ట్ పార్టిసిపేషన్ అనేది చేయలేమండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ దాన్ని చెప్పమంటారా లేకపోతే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ నా పేరు రాజేష్ సార్. చెప్పండి రాజేష్ గారు. సార్ ఎస్సీ మోర్చా తరపున మీకు ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్ దీనికి, లేకపోతే కోర్సు నేర్చుకోవడానికి ఏజ్ లిమిట్ ఏమైనా లేదు సార్? ఏం లేదు, మీ దగ్గర బద్ధకం లేకుండా ఉంటే చాలు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే సార్. అంటే ఎన్ని కోర్సులు నేర్చుకోవచ్చు సార్? ఒకటే కోర్సా లేకపోతే 2-3 కోర్సులు? ఏమీ లేదు, ఇందాకలా చెప్పినట్లుగా మన దేశంలోని నాలెడ్జ్ కొదువు లేదండి. మీరు ఎంత కావాలంటే అంత నేర్చుకోండి, మీకు ఏం కావాలంటే అది నేర్చుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపిన వాళ్ళు లేరు. మీకు ఇంకా ఏమైనా పర్టికులర్ కోర్సులు లేవు దీనిలో అంటే మీరు మాకు చెప్తే మేము అటువంటి కంపెనీస్ తో ఎగ్జాంపుల్ కొన్ని కోర్సెస్ మొన్నటి వరకు లేవు. కొంతమంది మాకు రాశారు ఏమనంటే మీరు ఎక్కువ టువర్డ్స్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు, మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పనిచేయాలనుకుంటున్నాం, మీరు ఆ కోర్సులు తీసిరండి అని డిమాండ్ చేశారు. సి నౌ నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ స్టూడెంట్ సెంట్రిక్, పీపుల్ సెంట్రిక్. మీకేం కావాలో మీరు మాకు చెప్తే మేము అది మీకు ఇస్తాం. ఎందుకంటే మా ఆలోచన ఏమంటే అందరూ దేశంలో ఉన్న అందరూ సమానమే, అందరికీ సమానమైన హక్కులు ఉండాలి. అదే విధంగా నేర్చుకోవడానికి ఎంత వీలైతే అంత, మా వైపు నుంచి ఎంత వీలైతే అంత ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాం కానీ తక్కువ చేయడానికి ప్రయత్నించాం. సో మీరు ఇందులో ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ ఫ్రీగా నేర్చుకోండి. ఇందులో ఆఖరికి యోగా కోర్సులు కూడా ఉన్నాయి మీరు నేర్చుకోవాలనుకుంటే. మీకు చూడండి స్ట్రక్చరల్ అండ్ ఫౌండేషన్ అనాలిసిస్ అంటే మీరు సివిల్ ఇంజనీరింగ్ కోసం ఉంది. ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యాంకింగ్, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యాంకింగ్, గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలాగ అవ్వాలి అంటే మీకు దీనిలో నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు చూసే ఉంటారు, ఒక పెద్ద కంపెనీ బెంగళూరులో ఉంటుంది, వాళ్ళ తాలూకా ల్యాబ్ ఆన్లైన్ లో.
అంటే మీకు దీనిలోని అన్ని రకాల ఇది అంటే మీకు ఒక రిమోట్ ల్యాబ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ కోసం. సో ఆల్మోస్ట్ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఆల్ బిగ్ కంపెనీస్ ఇన్ వన్ ప్లేస్. దాంతోపాటు కింద చెప్పినట్లుగా మైక్రోసాఫ్ట్ కూడా మొత్తం తీసుకొని వచ్చి పెట్టాం. ఇప్పుడు IBM వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. ఒక 3000 ఇవి అంటే 3000 కోర్సెస్ IBM వాళ్ళు కూడా ఫ్రీగా తీసుకొస్తున్నాం. IBM లోని ఆ కోర్సెస్ చేసి సర్టిఫికేషన్ చేసి వెళ్తే చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దీంతో పాటు నేనంటే స్కాలర్షిప్స్ కోసం చెప్తాను, ఎందుకంటే స్కాలర్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే సార్. అంటే నేను అన్ని స్కాలర్షిప్స్ కవర్ చేయడం కొంచెం కష్టం కాబట్టి కొన్ని స్కాలర్షిప్స్ కోసం ఇంపార్టెంట్ స్కాలర్షిప్స్ చెప్తాను. అంటే ఫస్ట్ ఒకటి స్కిల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ SC/ST స్టూడెంట్స్ ఉంది. ఈ దీనిలోని కొన్ని సెంటర్స్ ఉన్నాయి, మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. ఈ సెంటర్స్ కి మేము డబ్బులు ఇస్తాం. ఈ సెంటర్స్ మీకు ఉచితంగా ఫ్రీగా కిందన ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయాలి. సో దాని తాలూకా మొత్తం డీటెయిల్స్ అన్ని అంటే మీరు ఇచ్చేస్తే మీకు దొరికేస్తుంది. ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్లో 5 అటువంటి సెంటర్స్ ఉన్నాయి. సో ఈ సెంటర్స్ కి మేము ఆల్రెడీ డబ్బులు ఇచ్చాం. మీరు SPDP సెంటర్ ఆంధ్రప్రదేశ్ అని కొడితే మీకు అందులో మీకు మొత్తం ఓవరాల్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో ఒకటి చెప్తాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది SPDP ఆంధ్రప్రదేశ్. అంటే మీకు ఆ సెంటర్లు వస్తే అక్కడ ఎవరైనా స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే, లేకపోతే వాళ్ళకి జాబ్ కావాలనుకుంటున్నారు, లేకపోతే ఎలక్ట్రీషియన్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే MS వర్డ్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నారు, ఫోటోషాప్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నారు, వీళ్ళందరికీ కూడా మీకు ఫ్రీ కోర్సెస్ ఇందులోని ఇచ్చే విధంగా మేము ఆల్రెడీ డబ్బులు అనేవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ స్కీమ్సే. అందులో నేను కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ కోసం మీకు చెప్తాను, అంటే మీకు ఇమీడియట్ గా ఉపయోగపడే స్కీమ్స్ లాంటివి. ఒక PG చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే, అంటే ME, MTech, M-Pharmacy ఇవి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వీళ్ళ కోసమని ఒక స్కీమ్ పెట్టాం. ఈ స్కీమ్ పేరు మీరు చూస్తే PG స్కీము. ఇది మీకు డీటెయిల్స్ మొత్తం నేను పంపిస్తాను. ఆ తర్వాత అయిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి నాకు నుంచి మీరు తీసుకోవచ్చు. దీనిలో 12,400 రూపాయలు ప్రతి నెల ఇస్తుంటాం. ఇది ఇప్పుడు జూలై 15 నుంచి 30 సెప్టెంబర్ 2020 వరకు మీకు ఇక్కడ అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ స్కీమ్లో ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ప్రతి నెల 12,400 రూపాయలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అలాగే ఎంతవరకు ఇస్తామంటే 24 మంత్స్ ఇస్తాం, అంటే 2 సంవత్సరాలు ఇస్తాం. సో ఇది ఎవరైనా మీకు ME, MTech, M-Pharma చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ స్కీమ్ తాలూకా దీనిలోని వాళ్ళు ఈ స్కీమ్ని వాడుకోవచ్చు. నేను ఈ డీటెయిల్స్ అని మీకు పెడతాను. సో మీరు అంటే సునీల్ గారికి పంపిస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోండి. అలాగే ఎవరైనా డాక్టోరియల్ ఇచ్చేస్తే అంటే PhD చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసమని ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్లో మేము అంటే ఇక్కడ కొంచెం సెలక్షన్ క్రైటీరియా ఉంది. SC క్యాండిడేట్స్కి అయితే 7.0 CGPA ఉండాలని ఇటువంటి క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ క్రైటీరియాస్ అన్ని కూడా అలాగే ఏజ్ ఒకటి లిమిట్ ఇవన్నీ చూసుకొని చేసిన తర్వాత మేము ఫస్ట్ 2 సంవత్సరాల కోసమని ప్రతి నెల 31,000 రూపాయలు, అలాగే 3rd ఇయర్ ఏదైతే ఉందో
దానికి 35,000 రూపాయలు. అలాగే హాస్టల్ రెంట్ ఏదైతే ఉందో ఆ అలవెన్స్ ఇవన్నీ కూడా దీంతో పాటు ఇస్తాము. సో ఇదొక స్కీమ్. దీనికోసం కూడా నేను అక్కడ పెడతాను మీకు. అదేవిధంగా ప్రగతి. ఈ ప్రగతి స్కీమ్ ఏంటంటే ఎవరైనా డిగ్రీ డిప్లొమా చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పనికొచ్చేది. ఇది ఓవరాల్గా ఆ సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది 30,000 రూపాయల వరకు ఒకేసారి ఇవ్వడం కానీ లేదు అంటే వంతుల వారీగా కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక స్కీమ్ ఉంది. ఇది మీరు జూలై 1 నుంచి 31 ఆగస్టు వరకు ఈ స్కీమ్ని మీరు వాడుకోవచ్చు. దీని డీటెయిల్స్ కూడా నేను మీకు పంపిస్తాను. ఈ స్కీమ్ ఎక్కడ చూడొచ్చు నేను. అదేవిధంగా మీకు సక్షం అనే ఇంకొక స్కీమ్ ఉంది. ఈ సక్షం అనేది ఎవరైనా డిగ్రీ డిప్లొమా చదువుతున్న టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అందులో చదువుతున్న ఫస్ట్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి పనికొచ్చే స్కీమ్ ఇది. దీని డీటెయిల్స్ కూడా మీకు పెడతాను. అలాగే మా దగ్గర ప్రేరణ అనే స్కీమ్ ఉంది. ఈ ప్రేరణ అనే స్కీమ్లోని ఇది ప్యూర్గా ఎవరైతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ట్రైనింగ్ గేట్ కానీ లేకపోతే క్యాట్ కానీ సిమ్యాట్ కానీ ఇటువంటి ట్రైనింగ్స్ ఎవరైనా వెళ్తే లేకపోతే టోఫెల్ కానీ ఐఈఎఫ్ఎల్ కానీ జిఆర్ఈ కానీ ఇవన్నిటికి కూడా ఇవన్నీ ఫ్రీ యాక్చువల్గా. ఇవన్నిటికి డబ్బులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. సో ఈ పర్టికులర్ స్కీమ్ తాలూకా డీటెయిల్స్ మేము ఆల్రెడీ ఫండింగ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చాం. సో వాళ్ళు అక్కడ నుంచి స్క్రీనింగ్ చేసి ఈ డీటెయిల్స్ మాకు పంపిస్తారు. ఇది ఒక స్కీమ్ కూడా ఉంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అక్కడ అప్రోచ్ అయ్యి ఈ ప్రేరణ స్కీమ్ పేరు ఈ స్కీమ్ని కూడా మీరు బాగా వాడుకోవచ్చు. అలాగే సమృద్ధి. ఈ సమృద్ధి అనే స్కీము మళ్ళీ ఇది కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసమని పెట్టింది. ఇది ఎవరైనా ఒక స్టార్టప్ అంటే ఒక కొత్తగా చిన్న కంపెనీ పెట్టాలనుకున్నారు లేకపోతే ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకున్నారు స్టూడెంట్స్ కింద ఉన్నప్పుడే క్యాంపస్లోని అంటే మేము దానికి కూడా డబ్బులు ఇస్తాం. సో ఆ డబ్బులు తీసుకొని అక్కడ స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఒక స్టార్టప్ని పెట్టుకోవచ్చు. ఇది ఓవరాల్గా 20 లక్షల రూపాయలు అనేవి ఒక్కొక్క స్టార్టప్కి ఇస్తాం. అంటే ఎగ్జాంపుల్గా ఎవరైనా విద్యార్థి ఒక ఆటోమేటెడ్ ట్రాక్టర్ తయారు చేయాలనుకున్నారు లేకపోతే ఇప్పుడు కోవిడ్ వచ్చింది కోవిడ్ దానికోసం అని చెప్పేసి ఒక డిఫరెంట్ మాస్క్ తయారు చేయాలనుకున్నారు అంటే ఇవన్నీ కూడా చేయొచ్చు. సో దీనికి కూడా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ లోన్ కూడా మీరు ఇవన్నీ కూడా వాడుకొని ఈ స్కీమ్ని కూడా మీరు వాడుకొని ఇచ్చేయచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్కీము మైటాక్స్ ఏమంటే ఎవరైనా వేరే అంటే రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే వాళ్ళందరికి కూడా పనికొచ్చేది. ఇది కూడా మీకు పెడతాను. దీని డీటెయిల్స్ కూడా మీరు చూద్దరు కానీ. అలాగే ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే దానికి కూడా డబ్బులు ఇస్తాం. సో కాకపోతే దీనికి ఒక లిమిట్ ఉంది. ఏమంటే దగ్గర 10 స్టూడెంట్స్ వరకు ఇంటర్నేషనల్గా అంటే ఎవరైనా విద్యార్థులు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఈ స్కీమ్ని వాడుకొని ఈ స్కీమ్ త్రూ వాళ్ళు ముందుకి వెళ్ళొచ్చు. ఆ డబ్బులు కూడా మేము ఫెసిలిటేట్ చేస్తాం. అలాగే ట్రావెల్ గ్రాంట్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే వేరే దేశాలకు వెళ్తుంటారు పిల్లలు. సో వాళ్ళందరికీ కూడా మేము INAE ట్రావెల్ గ్రాంట్ అని చెప్పి కానీ ఇది ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వరకే ఇస్తాము. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వరకు దీన్ని వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఎవరైతే హాస్టల్లో పిల్లలు ఉంటున్నారో వాళ్ళకి కూడా మేము దగ్గర 3 crores పర్ డిస్ట్రిక్ట్ దీని కింద 3 ఇన్స్టెన్సెస్లోని డబ్బులు అనేవి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఆ తాలూకా ఇన్స్టిట్యూట్స్ వాటి తాలూకా డీటెయిల్స్ ఇవన్నీ. సో ఇలా ఉంది. అయితే ఇవన్నీ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే మీరు ఇది 2 ప్లేసెస్లో చూడొచ్చు. ఒకటి ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఇది చూడడానికి మీరు AICT వెబ్సైట్కి వెళ్ళిపోండి. ఇలాగే UGC వెబ్సైట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. దానికి కూడా స్కీమ్స్ అని ఉంటాయి. మీరు ఇక్కడ స్కీమ్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ స్టూడెంట్ డెవలప్మెంట్ స్కీమ్స్ అని ఉన్నాయి. మీరు ఆ స్టూడెంట్ డెవలప్మెంట్ స్కీమ్స్కి వెళ్తే ఈ కిందన మీకు స్టూడెంట్ డెవలప్మెంట్ స్కీమ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. PG స్కాలర్షిప్ స్కీమ్ ఇది ఇలాగని చెప్పి. ఇంకో చూడండి ఇది పర్ మంత్ 12,400 ఇందాలు నేను చెప్పాను కదా ఆ స్కీమ్ కోసం. ఈ రీడ్ మోర్లో కొట్టిన తర్వాత మీకు ఆ స్కీమ్ తాలూకా డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఒక లిస్ట్లో వస్తాయి.
దీని గైడ్ లైన్స్ ఏంటి, ఎలా ఫిల్ చేయాలి ఇంగ్లీష్లోని, మొత్తం ఆ ప్రాసెస్ ఏంటి, ఫ్లో ఏంటి, అప్లై చేయొచ్చు, ఎప్పుడు అప్లై చేయొచ్చు, ఎక్కడ అప్లై చేయొచ్చు, దీని ప్రాసెస్ ఇన్స్టిట్యూట్ వైపు నుంచి ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా. అలాగే ఇక్కడ మీరు చూస్తే రీసెర్చ్ ఇన్నోవేషన్ చేయడానికి కూడా మా దగ్గర చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్ని కూడా మీరు మీ పిల్లలందరూ ఫ్రీగా వాడుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఈ ఆల్రెడీ ఫెసిలిటేషన్స్ మేము చేస్తున్నాం కాబట్టి మీరు వాడుకోండి. సో ఇందులో ఇక్కడ ఎవరైనా కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయాలనుకుంటే దానికి ఉంది. రీసెర్చ్ ఏమైనా పెట్టాలి మీరు ఆర్గనైజేషన్స్ అనుకుంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకోటి నేషనల్ లైబ్రరీ ఒకటి ఉంది మా దగ్గర. నేషనల్ ఎడ్యుకేషన్ లైబ్రరీ అనేది కూడా మీకు చూపిస్తాను. మీరు సపోజ్‌గా ఏదైనా పుస్తకం డబ్బులు లేవు ఎవరి దగ్గరైనా అనుకోండి, వాళ్ళకి మీరు ఒక పుస్తకం ఇవ్వాలనుకుంటే మీరు సింపుల్‌గా ఈ సైట్‌కి వచ్చేయండి. నేషనల్ ఎడ్యుకేషన్ లైబ్రరీ అని. ఇది మా సైట్‌కి వచ్చి మీరు, అంటే ఎగ్జాంపుల్‌గా కొడుతున్నాను ఇక్కడ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బుక్ అనుకుందాం. సో మీరు అది ఏ లాంగ్వేజ్‌లో కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కొడితే మీకు మొత్తం బుక్స్ అన్ని ఫ్రీ. సో అంటే మీరు అనొచ్చు ఎందుకు మీరు ఇవన్నీ ఇలా చేస్తున్నారని. దీనికి కారణం ఒకటే. ఇందాక ఫస్ట్ స్టేట్మెంట్ కూడా నేను చెప్పింది, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక విషయం చాలా స్పష్టంగా రాశారు. ఏమంటే అందరికీ అన్ని ఫలాలు సమానంగా అందాలి. సో ఈ పుస్తకం వేరే వాళ్ళు కొనుక్కోగలరేమో కానీ పేదవాళ్ళు కొనుక్కోలేరు కదా. సో ఈ పుస్తకం మీకు ఫ్రీ. మీరు ఈ పుస్తకం వెళ్ళి హ్యాపీగా ఈ బుక్లో ఉన్న ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ పుస్తకంలో మొత్తం చూసి నేర్చేసుకోవచ్చు. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత చాలా వరకు విషయాలు బయటికి, అంటే ఫార్చునేట్గా ఏమంటే కొంతమంది ఎప్పుడో రాకో లేకపోతే చెప్పకపోవడం వల్ల తెలియట్లేదు కానీ చాలా మార్పులు చేర్పులు అనేవి ఇందులో చేస్తున్నాం. ఇప్పుడు ఈ బుక్ మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ బుక్ మొత్తం మీరు చదివేయచ్చు. సో ఇటువంటి ఫెసిలిటీస్ కూడా మేము ఇందులో పెట్టడం అనేది జరిగింది. సో ఇలాగా మొత్తం చాలా స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఈ స్కీమ్ లిస్ట్ అంతా కూడా నేను కొంచెము షార్ట్గా రిప్రజెంట్ చేస్తూ ఒక డాక్యుమెంట్లో తయారు చేసి నేను సునీల్ గారికి పెడతాను. ఎందుకంటే ఇంకా ఇలా చెప్పుకొని వెళ్తే దగ్గర 300 పైన స్కీమ్స్ ఉన్నాయి. సో మీకు అవన్నీ ఒక దీనిలో పంపిస్తానండి. అలాగే ఇప్పుడు క్వశ్చన్స్ ఉంటే ఒకసారి చెప్పండి ఏమున్నాయో. హలో సార్, ఐ థింక్ ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారండి ఇందా నుంచి. మాధవి చార్లెస్ గారు. మాధవి గారు ఎలా ఉన్నారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నానండి. హలో సార్, ఇప్పుడు స్టార్ట్అప్ స్కీమ్ గురించి ఏదైతే మీరు చెప్పారో, ఇప్పుడు ఎస్సీ మహిళలకు ఎంతవరకు ఆ బెనిఫిట్స్ అనేవి వస్తాయో ఒక ఏమైనా ఇన్ఫర్మేషన్. అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ గా ఎస్సీలు ప్లస్ మహిళలు అయితే ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు. నేను స్టార్ట్అప్ పాలసీ ఫర్ ఎస్సీ అండ్ ఉమెన్ ఒక సెక్షన్ ఉంది, అది కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి దానిలో చూడండి. మన దగ్గర ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి దేశంలో ఏం తయారవుతుందంటే, అన్ని ఇంగ్లీష్ లో ఉండడం వల్ల కొన్ని లోకల్ గా కొంతమంది దీన్ని వాడుకోలేకపోతున్నారు. మేము అందుకే ఇప్పుడు ఒక అప్లికేషన్స్ ఏ విధంగా చేస్తున్నామంటే, కొత్తగా రాసిన అప్లికేషన్స్ ఇవన్నీ లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడి లోకల్ లాంగ్వేజ్ లో రెస్పాన్స్ ఇచ్చే విధంగా ఒక 3 నుంచి 6 నెలల్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా లోకల్ లాంగ్వేజ్ లో వచ్చేస్తాయి. అలాగే ఎడ్యుకేషన్ మొత్తం కూడా వర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే ఇండియన్ లాంగ్వేజెస్ లో లోకల్ లాంగ్వేజెస్ లో పంపిస్తున్నాము. అదేవిధంగా మహిళలకైతే చాలా అద్భుతమైన ఇవి ఉన్నాయండి. మీకు ఒక అంటే సోషల్ జస్టిస్ మినిస్ట్రీలో మీరు చూస్తే సోషల్ జస్టిస్ మినిస్ట్రీ వెబ్సైట్ ఉంది. సోషల్ జస్టిస్ మినిస్ట్రీ వెబ్సైట్ లో మీకు చూపిస్తాను. అంటే ఇది కొంచెం లాంగ్ సబ్జెక్ట్ కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఎస్. మీకు ఇది మీరు ఒక కంపెనీని ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి కంపెనీని మీరు ఏ విధంగా రన్ చేసుకోవచ్చు దగ్గర నుంచి దీన్ని ఫండింగ్ ఎలా చేయాలనే దగ్గర నుంచి ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఒక ఎస్సీ మహిళలు అయితే వాళ్ళందరికీ ఇవన్నీ కూడా ఫ్రీ. సో ఇది ఏంటనేది ఒకసారి మీకు దీని ప్రకారం నేను పంపిస్తాను. అప్పుడు దాని ప్రకారం మనము అది చూద్దాం. అంటే కొంచెం వాస్ట్ సబ్జెక్ట్ కదా, సో కొంచెం అది ఇమీడియట్ గా చెప్పడం కొంచెం కష్టం. నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను డీటెయిల్స్ అన్ని. ఓకే సార్, థాంక్యూ.
వినయ్ గారు ఇంకెవరైనా ఉన్నారా? సార్ కేశవరావు అనంత కేశవరావు గారు చెప్పండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి కేశవరావు గారు. సార్ నమస్తే సార్, నా పేరు కేశవ్ అండి. నమస్తే అండి సార్. ఇక్కడ మామూలుగా పీజీ అయిపోయిన వాళ్ళకు ఎంబీఏ అదే పీజీ అయిపోయిన వాళ్ళకు పిహెచ్డికి ఉందా సార్? ఉందండి, ఇందాక చూపించాను కదా, అందులో నేను పంపించిన దానిలో మీకు పంపిస్తాను. మీకు ఇందాకలా దీనిలో చెప్పినట్లుగా ఈ గ్రాంట్స్ దానిలో మీరు చూసుకుంటే ఇప్పుడు పీజీ వాళ్ళది ఆల్రెడీ ఫస్ట్ చూపించాను, పీజీదే. అంటే ఆల్రెడీ అయిపోయింది సార్, పీజీ అయిపోయి కూడా 8 years అయిందండి. లేదు లేదు, ఇది విద్యార్థుల కోసమని మీకు అంటే ఆపర్చునిటీ కోసం మీరు చూస్తుంటే స్కిల్ అప్గ్రేడేషన్ కోసం ఇందాక కొన్ని వెబ్సైట్స్ చెప్పాను, ఇక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అవి ఎక్కడ ఉంటాయి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఓకే సార్, ఓకే సార్. సార్ ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ మీరు కొన్ని ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఉమెన్ ఎంపవర్మెంట్ లో సైట్ లో చెప్పారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమన్నా పెట్టుకునేదానికి. అవి వచ్చేసి ఎట్లా సార్, అది అంటే గవర్నమెంట్ ఎంతవరకు ఇస్తుంది సార్ అది సబ్సిడీ? అంటే ఇన్ రియాలిటీలో నార్త్ లో జరుగుతున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. అంటే మన సౌత్ లో ఇది కొంచెం ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. బట్ నార్త్ లో ఏం చేస్తున్నారంటే, ఎగ్జాంపుల్ గా యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నమెంట్ వాళ్ళు ఎవరెవరికి ఇండస్ట్రీలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉందో ఒక పోర్టల్ తయారు చేశారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చి నాకు ఈ ఇండస్ట్రీ పెట్టాలని ఉంది, ఆ ఇండస్ట్రీ పెట్టాలని అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ వేయడం జరిగింది. వెంటనే వాళ్ళని తీసుకెళ్లి అక్కడ లోకల్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీతో కనెక్ట్ చేసి ఫ్రీగా వాళ్ళతో ఇండస్ట్రీ స్టార్ట్ చేయించి అందులో వాళ్ళకి ఎటువంటి రీసోర్సెస్ కావాలో, ఇప్పుడు చాలా మంది లేబర్ మైగ్రేట్ అయ్యి వాళ్ళ ఊర్లు వెళ్ళిపోయారు ఈ కరోనా వల్ల. సో వాళ్ళందరినీ కూడా ఆ పర్టికులర్ కొత్తగా పెడతారని కంపెనీస్కి అటాచ్ చేస్తూ వాళ్ళకి లోన్స్ కూడా అక్కడే ఇప్పిస్తూ అక్కడే లోకల్ గా గ్రామాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇటువంటిది ఒకటి ఇక్కడ జరుగుతుంది. 2 హిమాచల్ ప్రదేశ్ లోని కొంచెం బాగా చేస్తున్నారు. 3వది మన గుజరాత్ లో, అంటే ముందు నుంచి మోడల్ ఉంది కానీ వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం బాగానే ఇచ్చేస్తున్నారు. కానీ మన సౌత్ లో ఇంకా ఆ కైండ్ ఆఫ్ కల్చర్ ఇంకా మన వాళ్ళు అలవాటు చేసుకోలేదండి. ఎందుకంటే మనము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటున్నాం కానీ దాన్ని తాలూకా ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ చెప్తాను. అదే విధంగా ఎస్సీ మహిళలు ఉన్నారు, వాళ్ళకి 0% వడ్డీతోటి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. అసలు వాళ్ళు వెళ్తే అనకూడదు కానీ వాళ్ళు వెళ్ళిన వెంటనే వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఇవ్వాలి. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ వెనకబడి ఉన్నారు, రెండోది ఏమంటే ఎస్సీ అందులో మహిళ, అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏమంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకి కాదనకండి ఇచ్చేయాలి అప్లికేషన్ పెట్టిన వెంటనే. కానీ మన రాష్ట్రంలో చాలా వరకు చూసాం కదా. సో ఏమంటే సౌత్ లో కొంచెము దీని తాలూకా మనం ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫీసర్ క్వశ్చన్ చేసామో కొంచెము ఒక రకమైన ఏమంటే చాలా నెగటివ్ రియాక్షన్ అనేది ఎక్కువ వస్తుంటది. సో స్లోగా మారుతుందండి, నేను కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు మేము చెప్పినట్లుగా స్లోగా విషయాల్ని మార్చుకొని వస్తున్నాము. సో అకౌంటబిలిటీ అడగడం మొదలు పెట్టాము. సో మీరు ఈ మధ్యలో చూస్తే నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, ఎవరైతే ఇలా వచ్చారో వాళ్ళకి ఇవ్వలేదో వాళ్ళు సెంట్రల్ లోని మేము ఒక కంప్లైంట్ వెబ్సైట్ ఒకటి ఉంది, అక్కడికి వచ్చి మీరు చెప్తే కనుక మేము ఖచ్చితంగా దాన్ని యాక్షన్ తీసుకొని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు వచ్చి పెడతానంటే ఎలిజిబుల్ అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి లోను అని చెప్పి ప్రొవిజన్ అనేది పెట్టడం జరిగింది. యాక్చువల్ గా రాజ్యాంగంలో కరెక్ట్ గా చెప్పాలంటే అది మీ హక్కు. అసలు ఆ హక్కును మీ దగ్గర నుంచి ఎవరు తీసుకునే ఎవరికి అధికారం లేదు. కానీ అన్ఫార్చునేట్ గా ఏం జరుగుతుందంటే, మన కొంచెము సౌత్ లో కొంచెము ఈ విషయంలో మనం వెనకబడి ఉన్నామని చెప్తాం. సార్ స్మాల్ ఇన్ఫర్మేషన్ సార్, బిలో ప్రావర్టీ పీపుల్స్ మన ఎస్సీ ఎస్టీలోనే ఎక్కువ చాలా మంది ఉంటారు సార్. వీళ్ళకు ఇప్పుడు మామూలుగా ఏదన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా సబ్సిడీ కనీసం 40-50 ఇస్తా అన్నారు. అది పెట్టాలన్నా కూడా ఏదో ఒక కంపెనీ రన్నింగ్ లో ఉండాలి కదా, రన్నింగ్ లో ఉంటేనే కదా ఇచ్చేది. అక్కర్లేదు, అదే అంటాను కదా. ఇప్పుడు రన్నింగ్ లో లేకుండా కొత్తగా పెట్టిన కంపెనీలు కూడా ఇవ్వండి అని చెప్పి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కొలాట్రాల్ ఏదైతే అడుగుతున్నారో ఇప్పుడు ఆ కొలాట్రాల్ కూడా లేకుండా, అంటే ఎగ్జాంపుల్ గా మొన్న జన్ధన్ యోజన బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసామా మనం. ఈ జన్ధన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అకౌంట్ కొలాట్రల్ ఎవరు అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే కొలాట్రల్. సో ఆయనే దగ్గరుండి
నేనే వీళ్ళందరికీ జిమ్మదారి అని ఈ ఎవరైతే వెనకబడి ఉన్నారో ఆ వర్గాలన్నిటికి అకౌంట్స్ ఇప్పించారు. దానివల్ల లాభం ఏం జరిగింది చెప్తాను చూడండి. ఈ రోజు ఏదైనా సబ్సిడీ స్కీమ్ తాలూకా డబ్బులు ఉన్నాయంటే అందులో చాలా వరకు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా వరకు జరుగుతుంది. ఎగ్జాంపుల్ గ్యాస్ సబ్సిడీ తీసుకోండి, మీరు డైరెక్ట్ గా వస్తుందా లేదా? అది మనం పైనుంచి ఇస్తున్నాము. అదే విధంగా ఈ మధ్యన రేషన్ కూడా మేము అదే విధంగా డైరెక్ట్ గా వచ్చే విధంగా ప్రొవిజన్ పెట్టడానికి చూస్తున్నాము. అలాగే మీరు రైతులు చూసారో లేదో, ఈ మధ్యన రైతులకి పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో నరేంద్ర మోదీ గారు అవి డైరెక్ట్ గా రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్తున్నాయి లేదా? అంటే ఈ జనధన్ యోజన ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏమంటే దిస్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ క్రియేటింగ్ ఎ బ్యాంక్ అకౌంట్, ఇట్ ఈస్ అబౌట్ ఎంపవరింగ్. సో ఎంపవరింగ్ ద డిప్రైవ్డ్ సెక్షన్స్. సో మనం ఏవైతే వెనకబడి ఉన్నాయో అటువంటి వర్గాలన్నింటి ముందు తీసుకురావడానికి, దాంతో పాటు మీకంటే మీరు అడిగారు కాబట్టి ఇంకో విషయం కూడా చెప్తాను. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాలు దాచేస్తుంటాయి కాబట్టి మీ దగ్గర ఏదైనా గ్రామం తీసుకోండి, మీరు అందులో 40% కంటే ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారనుకోండి, ఆ గ్రామంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని తాలూకా ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ విషయం ఎవరో కిందని చెప్పరు మీకు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, గుంటూరులో 4-5 గ్రామాలు ఉన్నాయి. అంటే నేను ఈ మధ్యన చదువుతుంటే చూసాను, దానిలో వేరే డిస్ట్రిక్ట్స్ అన్ని చూడలేదు. సో అక్కడ చూస్తే ఆ గ్రామాల్లో ఎక్కువ ఎస్సీ సోదరులు ఉండడం, వాళ్ళందరికీ అక్కడ ఫెసిలిటీస్ ఏవైతే ఇవ్వాలో ఇవ్వకపోవడం అనేది కూడా జరుగుతుంది. కానీ పైనుంచి డబ్బులు మాత్రం వచ్చేస్తున్నాయి. సో ఈ గ్యాప్ ను కొంచెం ఫిల్ఫిల్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. సో ఫ్యూచర్ లో స్లోగా వాటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుని వస్తాము. సో దట్ ఏంటంటే అకౌంటబిలిటీ పెరగడం వల్ల ఏంటంటే డైరెక్ట్ గా డబ్బులు కిందకు వచ్చే అవకాశం వరకు వస్తుంది. అలాగే చెక్ పవర్ అనేది స్లోగా గ్రామ సర్పంచుల చేతికి ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే గ్రామ అభివృద్ధి అనేది ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది కూడా చేస్తున్నామండి. సార్ ఇందులో ఇప్పుడు ఈ గ్రూప్ లో నా మిత్రుడు కూడా ఇప్పుడు జస్ట్ మెసేజ్ ఒకటి పెట్టాడు. ఒక్కోసారి కొన్నిసార్లు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎలిమినేట్ అవుతుంది సార్. అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి సార్. కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా కూడా ఆ లోన్ కూడా రాకుండా పోతుంది. అదంటే ద రిజర్వేషన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు స్టేట్. సో ఒక స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిజర్వేషన్ ని ఆ స్టేట్ లో ఉన్ని డెమోగ్రఫికల్ గా, ఎకనామికల్ గా, సోషల్ గా ఒక ఎనాలిసిస్ చేసి దాని ప్రకారం రిజర్వేషన్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఉత్తరాఖండ్ లో కొన్ని చోట్ల నేను వెళ్ళిన తర్వాత అక్కడ అబ్జర్వ్ చేశాను. గ్రామంలో బ్రాహ్మణ్స్, రాజ్పుత్స్ ఉన్నారు, కానీ ఆ గ్రామం అంతా ఎస్సీ గ్రామం. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎస్సీలే. సో ఏంటంటే ప్రతి దగ్గర అక్కడ ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ రాష్ట్రం ఏదైతే ఉందో, ఆ రాష్ట్రము అక్కడ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫైన్ చేయొచ్చండి. సో కొంతమందికి సర్టిఫికేట్లు తీసేయాలన్నా, కొంతమంది ఉంచాలన్నా దానికి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. బట్ కానీ ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే గనక ఖచ్చితంగా ఎవరిదైనా ఆల్రెడీ ఉండి సర్టిఫికేట్ తీసేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి రావాల్సిన స్కీమ్స్ మొన్నటి వరకు వచ్చిన స్కీమ్స్ తీసేస్తున్నారు అని ఇటువంటిది ఏమైనా ఉంటే గనక మీరు ఖచ్చితంగా మీరు మాకు చెప్తే ఈ స్కాలర్షిప్ పరంగా నేను అంతవరకు చూడగలను ఖచ్చితంగానే. రెండోది, ఎవరైతే సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఉందో వేరే స్కీమ్స్ తాలూకా డీటెయిల్స్ అన్ని వాళ్ళకి పంపించి మనం ఖచ్చితంగా అక్కడ న్యాయం జరిగేటట్లుగా చేయొచ్చు. అంతవరకు అయితే ఖచ్చితంగా చేద్దాం. దారా అంబేద్కర్ గారు మీకు ఏదో క్వశ్చన్ ఉన్నట్లుంది కదా? అవును సార్ చాలా మాట్లాడాలన్నారు సార్ వాళ్ళు కూడా. గురువు గారు మాకు కూడా అవకాశం ఇవ్వండి, మీరే మాట్లాడుతున్నారండి. ఒక్క క్వశ్చన్ అడిగేసాను సార్, నేను ఎక్కువ అడిగాను సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లో ఎంతవరకు ఇస్తారు సార్ లోన్ మామూలుగా బేసికల్ గా? మినిమం సార్. మినిమం అంటే ఎంఎస్ఎంఈస్ లో ఏవైతే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇందులో 3 రకాల 3 టైప్స్ మీకు లోన్ సిస్టమ్ ఉంటుంది. ఒకటి ఫస్ట్ది, మీరు చాలా చిన్న అతి సూక్ష్మ పరిశ్రమ పెట్టాలనుకుందాం, అంటే గుండీలు కొట్టడం లేకపోతే చిన్నవి. సో అటువంటి పరిశ్రమలకి మీకు దగ్గర 20 లక్షల వరకు మీకు లోన్ అనేది బై డిఫాల్ట్ ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని 50 లక్షల వరకు చేశారు. మీడియం స్కేల్ ఇండస్ట్రీ ఒక మీడియం స్కేల్ అంటే ఇది అందరికి ఎలా ఉపయోగపడేది కాబట్టి చెప్తాను. ఒక మీడియం స్కేల్ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ మీడియం స్కేల్ ఇండస్ట్రీకి 5 కోట్ల వరకు ఉండేది ఇప్పుడు 10 కోట్ల వరకు కూడా
వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఏదైతే మీడియం స్కేల్ ఇండస్ట్రీ ఉందో అక్కడ మాత్రం మీరు కొలాటరల్ అనేది చూపించాలి. కానీ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైతే మీరు మైక్రో ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ నరేంద్ర మోదీ గారే కొలాటరల్. యాక్చువల్ గా చాలా మందికి ఈ విషయం తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు, బ్యాంకులు ఎవరు మీరు కొలాటరల్ తీసిరండి, వాళ్ళని తీసిరండి, వీళ్ళు తీసిరండి అంటారు. కానీ ద మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఏంటంటే ఇందులో ప్రొవిజన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఆ ప్రొవిజన్స్ తెలియకపోవడమే ఇక్కడ ఇబ్బంది అంతే. అంబేద్కర్ గారు, దారా అంబేద్కర్ గారు సార్ నమస్కారం సార్. బుద్ధా చంద్రశేఖర్ గారు, వెల్కమ్ టు ది ఎస్సీ మోర్చా వీడియో కాన్ఫరెన్స్. మీరు చాలా ఇంపార్టెంట్, వెరీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి చాలా అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు సార్. ఇందులో నేను ఎస్సీ మోర్చా స్టేట్ సెక్రటరీ సార్. దీనికి తోడు మన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో నేను ఫ్యాకల్టీగా చేస్తున్నాను సార్. I completed MPhil and PhD in zoology subject సార్. అలాగే ఈ మధ్య ఎలక్షన్ లో మన ప్రతిపాడు ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది సార్, మన పార్టీ అవకాశం కల్పించింది. మీది ఏఐసిటి అఫిలియేటెడ్ కాలేజా? అది యూజీసీ అఫిలియేటెడ్ కాలేజ్ సార్. యూజీసీ అఫిలియేటెడ్, ఓకే. యూజీసీ అఫిలియేటెడ్ సార్. అంటే ఎక్కువ సెక్షన్ స్టూడెంట్స్ తో ఎక్కువ మింగిల్ అయ్యేటువంటి ఒక సిస్టమ్ లో ఉన్నాం సార్. ఇందులో మీరు చెప్పినటువంటి దాంట్లో సార్, ఇప్పుడు పీజీ స్కాలర్షిప్ అని అన్నారు సార్. పీజీ స్కాలర్షిప్ అది ఓన్లీ ఫర్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిందా? ఈజ్ ఇట్ అప్లికబుల్ టు? అంటే నేను మీకు అంటే ఇప్పుడు దీనిలో సెషన్ లో మొత్తం అన్ని స్కీమ్స్ కవర్ చేయలేను కాబట్టి కొన్ని స్కీమ్స్ అనేది చెప్పడం జరిగింది. నేను మీకు యూజీసీ అప్రూవ్డ్ అలాగే ఏఐసిటి అప్రూవ్డ్ రెండు వేరే వేరేగా మీకు మొత్తం స్కీమ్స్ దాని లిస్ట్ అంతా పంపిస్తాను. అలాగే సార్, అలాగే. యూజీసీ కాలేజెస్ కూడా యాక్చువల్ గా ఎక్కువ ఫండింగ్ యూజీసీ కాలేజెస్ కి ఇస్తామండి, గ్రాంటుల రూపంలో మీకు కిందకు వస్తుంటాయి. ఎగ్జాంపుల్ మన ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ అనేది గ్రాంట్స్ తీసుకుంటుంటది. అలాగే ఐఎం విశాఖపట్నం ఉంది, అది గ్రాంట్స్ తీసుకుంటుంటది మా దగ్గర నుంచి. అలాగే మీరు అంటే మన ఆంధ్రాలో ఇప్పుడు ఏవైతే IIITs ఉన్నాయో, ఐఐటీస్ ఉన్నాయో, ఐఏఎస్సీలు ఉన్నాయో, అలాగే ఐ థింక్ తిరుపతిలో కూడా ఒకటి రీసెంట్ గా పెట్టాము, ఐఏఎస్ఆర్ ఏదో అనుకుంటా దాని పేరు నాకు కరెక్ట్. అవన్నీ కూడా అలాగే నిట్టర్ ఏవైతే ఉన్నాయో, నిట్టర్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇవన్నిటికి కూడా ఫండింగ్ పైనుంచి మేమే ఫండ్స్, గ్రాంట్స్, రీసెర్చ్ ఫండింగ్ ఏదైతే ఉంది ఇదంతా పైనుంచి వస్తుందండి. అయితే మనం ఇప్పుడు స్కాలర్షిప్స్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను యూజీసీ స్కాలర్షిప్స్ అదే విధంగా ఏఐసిటి రిలేటెడ్ కాలేజ్ స్కాలర్షిప్స్ రెండు మీకు పంపిస్తాను. అలాగే సార్. ఇంకొకటి సార్, నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీరు అదే నేషనల్ డాక్టరల్ ఫెలోషిప్ అని అన్నారు సార్. ఇది కూడా ఫర్ నాట్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్, అన్ని హ్యుమానిటీస్ అన్ని సబ్జెక్ట్స్ అప్లికబుల్ సార్ ఇది డాక్టరల్ ఫెలోషిప్ అనేటువంటిది. దీనికి ఏమన్నా అదే దాన్ని ఏమంటాం అంటే ఫిల్టర్ చేయడం కోసం ఏమన్నా యూజీసీ స్లెట్ నెట్ ఎగ్జామినేషన్ లాంటిది ఏమైనా ఉంటుందా సార్, లేదా డైరెక్ట్ గా త్రూ యూనివర్సిటీ? ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్క్స్ అనే క్రెడిట్ సిస్టమ్ మీద ఉందండి. సో మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా పంపిస్తాను, ఎందుకంటే దగ్గర 300 పైన స్కీమ్స్ ఉన్నాయి. నేను నిన్నటి నుంచి చాలా ఆలోచించి నాకేమనిపించిందంటే మన వాళ్ళు దగ్గర అంటే 4 రోడ్ల జంక్షన్ మధ్యలో ఉంటారు మన వాళ్ళు ఎప్పుడూను. మనం జస్ట్ ఈ రూట్ వెళ్తూ అంటే చాలా అక్కడ నుంచి ఆలే దూసుకొని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఇక్కడికి వచ్చి మీకు కన్ఫ్యూజ్ చేయకుండా ఇగో ఈ రూట్ లో మీరు వెళ్తే చాలు అని ఒక డైరెక్షన్ ఒకసారి ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా తక్కువ పనులన్నీ జరిగిపోతాయి. సో నేను అది అందుకనే ఒక ఇనిషియేటివ్ ఏముంది, రేపు ఇప్పుడు ఈ దీనిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి గూగుల్ చేసేస్తారు, అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా దొరికిపోతాయి. లేదు నేను లింక్స్ పంపిస్తాను సునీల్ గారికి, మీరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అదే సార్ అది లాస్ట్ క్వశ్చన్ సార్. ఒకటి, ఇప్పుడు స్టూడెంట్స్ ఏదన్నా రీసెర్చ్ ఆర్గనైజేషన్ పెట్టాలన్నటువంటి ఒక ఇది ఉంది సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న మన గుంటూరు పక్కనే ఉప్పల్పాడు అని బర్డ్ శాంక్చురీ ఉంది సార్. అట్లా కొంత దానికి సంబంధించినటువంటి దాని మీద వాటి ఇంపాక్ట్, వాటి మైగ్రేషన్, అలాగే అలా ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే అంతరించిపోతున్నటువంటి యానిమల్స్, బయోడైవర్సిటీకి సంబంధించి ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాంటి ఒకటి స్టూడెంట్స్ పెట్టాలన్నటువంటి ఒకటి కనిపిస్తా ఉంది సార్. దీనికి మన ఏఐసిటి నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? దానికి మాకు డైరెక్ట్గా ఉండదండి, ఎందుకంటే మేము ఇంజనీరింగ్ కాలేజెస్, మేనేజ్మెంట్, పాలిటెక్నిక్,
ఇవి చూస్తాం కానీ మాకు దాంతో సంబంధం ఉండదండి. అలాగే ఎంబీబీఎస్ కాలేజీలు కూడా మా దీనికి రావు. అయితే అంటే మీరు ఇందులో ఒకటి అడిగారు, అది ఒకసారి మీకు ఒకటి చూపిస్తారు. అయితే మీరు ఇక్కడికి వెళ్ళి ఈ పర్టికులర్ ఛాలెంజ్ మొన్న స్టార్ట్ అయింది. ఎవరైనా ఈ ఛాలెంజ్ లోకి వెళ్ళి ఇక్కడ అప్లై చేయొచ్చు. చాలా అద్భుతమైన ఛాలెంజ్. ఏదైనా స్టార్ట్అప్ కొత్తగా పెట్టిన కంపెనీ, అలాగే ఎంకరేజింగ్ ఆల్రెడీ టెక్నాలజికల్ కంపెనీస్ ఏమున్నా కూడా రకరకాల 8 కేటగిరీస్ ఉన్న 8 కేటగిరీలో మీరు ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేటివ్ ఛాలెంజ్ అని మీరు ఇక్కడికి వెళ్తే మొన్నే మన ప్రధానమంత్రి గారు దీన్ని ఇచ్చేశారు. ఒక్కొక్క కంపెనీకి దగ్గర దగ్గర మినిమం ఒక 10 లక్షల రూపాయలు మినిమం దీనిలోని ఫండింగ్ అనేది ఇస్తారు. సో ఇందులోని అందరూ అంటే ఇచ్చేస్తే ఖచ్చితంగా ఇది చాలా మంచి అద్భుతమైన ఆపర్చునిటీ. ఎందుకంటే ఇందులో ఒక సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్, అంటే మొన్న కొంతమంది వచ్చి అన్నారు మేము సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్ తయారు చేద్దాం అనుకుంటారని. అంటే ఓఎస్ మోదీ గారే డబ్బులు ఇస్తానంటుంటే ఎందుకు వద్దంటున్నారు మీరు, తీసుకోండి. సో సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్ తయారు చేయొచ్చు, ఆఫీస్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ తయారు చేయొచ్చు, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ లెర్నింగ్, హెల్త్, వెల్నెస్, ఎంటర్టైన్మెంట్, న్యూస్ రిలేటెడ్, ఈ బిజినెస్, ఫిన్టెక్, అగ్రిటెక్, ఇందాక చెప్పినట్లుగా ఏదైతే అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నాయో స్టార్ట్అప్స్, గేమ్స్, ఇవన్నీ కూడా మీరు ఇందులోకి వచ్చి చేయొచ్చు. మొన్న అంటే మీరు చూస్తే మోదీ గారి ట్వీట్ కూడా దీనిలో ఉంది. మోదీ గారే స్వయంగా ట్వీట్ చేశారు దీనికోసం. ఇందులో వెళ్ళి మీరు innovate.mygov.in అండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఈ యూఆర్ఎల్ చూస్తే మీరు innovate.mygov.in యాప్ ఛాలెంజ్. ఇందులోకి వెళ్తే మీకు మొత్తం ప్రాసెస్ ఉంటది. ఇందులో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి దీనిలోని అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో అన్ని ఉన్నాయి. ఇందులో అవార్డ్స్ లో చూస్తే మీకు ఎంత ఇస్తారో ఇక్కడ ఉంటది. 20 lakhs, 15 lakhs, 10 lakhs, ఇలాగా రకరకాల దీనిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో వచ్చి పార్టిసిపేట్ చేయండి. అలాగే మా దగ్గర అంటే ఇంకోటి కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. మేబీ ఇది కూడా మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఇందులో హ్యాకథాన్ అంటే ఎవరైనా ఇన్నోవేషన్ గానీ లేకపోతే స్టార్ట్అప్స్ గానీ చేయాలనుకుంటే ఈ పాలసీస్ మా దగ్గర ఉన్నాయి. అంటే ఒక ఏమైనా మీరు కొత్తగా ఏమైనా కనిపెట్టాలనుకున్నారు, వీటికి మేము డబ్బులు ఇస్తాం. సో మీరు ఆ డబ్బులు తీసుకొని మీరు ఒక ఇన్నోవేషన్ దీన్ని స్టార్ట్ చేయొచ్చు మీరు. సో దీని తాలూకా మీరు వెళ్ళి చూడాలనుకుంటే ఇది mic.gov.in. మీరు ఇక్కడికి వెళ్తే ఇందులో మీకు మొత్తము డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఇక్కడికి వెళ్ళి ఒక కొత్త స్టార్ట్అప్ పెట్టాలనుకుంటే అది ఎలా పెట్టొచ్చు ఏంటి అని మొత్తం అన్ని డీటెయిల్స్ దీనిలో మీకు దొరికేస్తాయి. ఇక్కడికి వెళ్ళి కూడా చూడండి, ఇది కూడా మంచి ఇనిషియేటివ్. అయితే నేను ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్స్ కోసం వెళ్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఏం జరుగుతుందంటే పిల్లలు చదువుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, అన్ఎంప్లాయిడ్ కింద ఉండిపోతున్నారు. ఎందుకంటే చదువుతున్నారు కానీ దాని రియల్ టైం ఎక్స్పీరియన్స్ రావట్లేదు. ఈ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏ విధంగా తీసుకురావాలి అనే దానిపైన నరేంద్ర మోదీ గారి తాలూకా పెట్ ప్రాజెక్టు, నా అదృష్టం బాగుండి ఈ ప్రాజెక్టు నాకు ఇచ్చారు. సో మేము బడ్జెట్ లో మొన్న అనౌన్స్మెంట్ జరిగింది దీనికోసమని. బడ్జెట్ లో అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి అతి తక్కువ కాలంలో అంటే 45 రోజుల్లో ఏదైనా ప్రాజెక్ట్ భారతదేశ చరిత్రలో ఇంప్లిమెంటేషన్ జరిగిందంటే ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. సో మేము 45 days లో రాత్రి పగలు కూర్చొని మొత్తం అప్లికేషన్ మొత్తం రెడీ చేసాం. ఇందులో ఏం జరుగుతుంది చెప్తాను. అంటే సింపుల్ గా ఏమంటే ఎవరైనా చదువుతున్న విద్యార్థులు కానీ లేకపోతే రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ అయిన విద్యార్థులు ఎవరున్నా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ రకరకాల గవర్నమెంట్ ఏజెన్సీస్ తాలూకా ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఆపర్చునిటీస్ అన్ని చూడొచ్చు. ఎగ్జాంపుల్ గా మనము అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంది. ఈ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తాలూకా ఆపర్చునిటీస్ అన్ని మీరు ఇక్కడ ఒక ప్లేస్ లోని మీరు మొత్తము చూసుకోవచ్చు. అంటే షేరింగ్ వల్ల కొంచెం స్లో వస్తున్నట్లుంది. మీరు అంటే మీకు కనిపిస్తుంటే వాటర్ సప్లై దీనిపైన అమృత్సర్ స్మార్ట్ సిటీ వాళ్ళు ఆపర్చునిటీ వేశారు. ఇక్కడ సాత్నా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సివిల్ స్పెషలిస్ట్ కావాలి, ఒకరికి ఆఫీస్ అసిస్టెంట్ కావాలి, ఒక స్మార్ట్ సిటీ కార్పొరేషన్ వాళ్ళకి అంటే మన దగ్గర వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది అలాగా వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటర్ కావాలి. ఈ విధంగా మీరు ఇలాగా వెళ్తూ ఉంటే ఇప్పుడు మీరు చూడండి తిరుపతి స్మార్ట్ సిటీ ఇది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇది ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది. మీరు ఈ తిరుపతి స్మార్ట్ సిటీ చూస్తే మీకు ఇది రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ఇచ్చేసే వాళ్ళ ఎక్స్పర్ట్స్ కావాలి వాళ్ళకి.
ఓకే. వీళ్ళు బీటెక్ కానీ బీఈ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉండాలి. ఇక్కడ 10 పొజిషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఈ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువుతున్న వాళ్ళు, అదే విధంగా ఆల్రెడీ చదువు అయిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని వాడుకోవచ్చు. ఓకే. సో ఇలాగా ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు సైట్ ఆర్కిటెక్ట్ ఎగ్జాంపుల్ గా తిరువనంతపురం, అలాగే ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ మొబిలిటీ ఎక్స్పర్ట్ అమృత్సర్ పంజాబ్ లో. సో మీరు అంటే యూ జస్ట్ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు దేశం మొత్తంలో 10,000 ఇటువంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఒక్కొక్క విద్యార్థికి కానీ ఇప్పుడే రీసెంట్ గా గ్రాడ్యుయేట్ అయిన లాస్ట్ 1-2 years లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇస్తూ వాళ్ళు సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, మీరు నేషనల్ హైవేస్ పైన వర్క్ చేయొచ్చు. అటువంటి ఆపర్చునిటీస్ అన్ని ఇస్తారు. సో ఇటువంటి ఆపర్చునిటీస్ అన్ని కూడా ఇందులో మీకు ఒక దగ్గర ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఐటీ ఎక్స్పర్ట్ కావాలి వడోదరా వాళ్ళకి, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కావాలి, టెలికమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ కావాలి. సో ఇలాగా అంటే ఎగ్జాంపుల్ మీకు విశాఖపట్నం చూపిస్తాను. అంటే ఎందుకంటే చాలా మంది జస్ట్ అక్కడ దాన్ని ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి తెలుగు వాళ్ళు మన వాళ్ళ దగ్గర. అలాగే మీరు తిరుపతి ఇందులో కూడా మీరు చూడవచ్చు. కాకినాడలో కూడా ఐ థింక్ 200 పైన ఎన్నో ఉన్నట్లున్నాయి. ఇప్పుడు నేను విశాఖపట్నం తాలూకా స్పెల్లింగ్ పేరేం పెట్టారు హోమ్ పేజ్ లో చెక్ చేశాను. అంటే కింద మేము ఒక లిస్ట్ కూడా ఇచ్చేసాం. మీరు చూస్తే ప్రతి సిటీ దాని తాలూకా, ఇది ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో చూడండి, అనంతపురంలో ఏమున్నాయి మీరు ఇక్కడ నుంచి చూసేయచ్చు. ఎగ్జాంపుల్ ఇంటర్న్షిప్స్ ఇన్ విశాఖపట్నం. నేను దీనిలోకి వెళ్ళి విశాఖపట్నంలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏమున్నాయని ఒక దగ్గర చూడొచ్చు. సో సివిల్ ఇంజనీరింగ్ ఇంటర్న్ కావాలి వాళ్ళకి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్న్స్ కావాలి, ఆర్కిటెక్ట్ ఎంట్రన్స్ కావాలి. ఎగ్జాంపుల్ గా జస్ట్ అంటే సేక్ ఆఫ్ ఓపెనింగ్ నేను ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎంతమంది కావాలని చూద్దాం. ఇది విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదా, గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ, వాళ్ళకి ఇక్కడ 3 months డ్యూరేషన్ కి 5 పొజిషన్స్ వీళ్ళు ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఇస్తున్నారు. అదే విధంగా మీరు ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్న్ చూస్తున్నారు. నా వాయిస్ వినిపిస్తుందండి? నాకు వినిపించట్లేదు సార్ మీ వాయిస్. చెప్పండి వినయ్ గారు. శ్రీనివాస్ గారు వినపడుతుంది మీ వాయిస్ వినపడుతుంది. బుద్ధ చంద్రశేఖర్ గారికి వెల్కమ్ టు ఎస్సీ మోర్చా వీడియో కాన్ఫరెన్స్. అలాగే మీకు గుడ్ ఈవినింగ్ సార్. అయితే నాకు వచ్చిన ఏంటంటే ఈ ఎస్సీల్లో ఇప్పుడు దాకా చదువుకున్న వాళ్ళ గురించి చెప్పారు. చదువులేని వాళ్ళు, స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ గురించి ఏమైనా పెట్టారా స్కీమ్స్? ఇలాంటి ఏమైనా చేతునిచ్చే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా స్కీమ్స్ ఉన్నాయి. కాకపోతే ఏమంటే అది ఒక సపరేట్ సెషన్ కింద పెట్టుకుందాం. ఎందుకంటే అది స్కిల్ డెవలప్మెంట్ దీనిలోకి వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ లో నేను మీకు అంటే చదువు కూడా లేకపోతే తక్కువ చదువుతో ఇంటి దగ్గరే ఉంటూ ఎటువంటి పరిశ్రమలు పెట్టొచ్చు, అసలు దీని ప్రొసీజర్ ఏంటి, ఏం చేయాలి, అసలు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎటువంటి సదుపాయాలు ఇవ్వగలదు, బ్యాంక్ ఎటువంటి సదుపాయాలు ఇవ్వగలదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు ఇవ్వగలదు అనే దానికోసం నేను ఒక సపరేట్ సెషన్ లో చెప్తాను. ఎందుకంటే చాలా వాస్ట్ సబ్జెక్ట్ అది. సో మేబీ సునీల్ గారు మళ్ళీ నన్ను పిలిస్తే నేను సపరేట్ సెషన్ పెట్టి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే అంటే ఈరోజు ఎడ్యుకేషన్ వరకు చెప్పాలి అని ఎడ్యుకేషన్ వరకే నేను కాన్సన్ట్రేట్ చేసిన, ఎందుకంటే చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఇది. దానివల్ల ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఫర్దర్ గా చెప్పమంటారా? హలో సార్, చిట్టుబాబు గారు అడుగుతున్నారు సార్. చెప్పండి. హలో చంద్రశేఖర్ గారు చెప్పండి సార్. బుద్ధ చంద్రశేఖర్ గారికి వెంకటగిరి నుంచి చిట్టుబాబు మాట్లాడుతున్నాను సార్. చెప్పండి
సార్ నేను గత 20 సంవత్సరాలుగా నేను లెదర్ టెక్నీషియన్, లెదర్ ఇండస్ట్రీ ఉన్నాను. ఇప్పుడు మా ఇండస్ట్రీ పేరులో వచ్చి మేము జస్ట్ టెక్నీషియన్స్ గానే మిగిలిపోతున్నాము. అడ్మినిస్ట్రేషన్ ఉండి అన్ని ఉండి కూడా మేము డెవలప్ లేకుండా ఉంది. ఎస్సీఎస్టీలు ముఖ్యంగా ఎవరికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే కెపాసిటీ లేదు సార్. ఓన్గా కంపెనీ పెట్టుకోవాలి. అందరూ మా ఇండస్ట్రీలో వచ్చి మాక్సిమం చౌదరీస్ కానీ రెడ్డిస్ కానీ వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ట్యాండరీస్ వాళ్ళే నడిపిస్తున్నారు. జస్ట్ మాకు టెక్నికల్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, మార్కెటింగ్ ఉంది కూడా మేము ఓన్గా ట్యాండరీస్ పెట్టుకోలేని పరిస్థితి మాది. మన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదన్నా మాకు సహాయం అందుతుందా? ఐ థింక్ అంటే ఈ సబ్జెక్ట్ మనము ఒక సపరేట్ సెక్షన్ పెట్టుకుందాము. ఎందుకంటే చాలా వాస్ట్ సబ్జెక్ట్, చాలా డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు పంజాబ్ ఉంది ఎగ్జాంపుల్ గా. మీకు తెలుసో తెలీదో, పంజాబ్ లో ఎక్కువ మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఎస్సీ ఎస్టీలు. సో నాకు ఆ విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను ఫస్ట్ లో. కానీ ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే సిస్టమ్ ని వాడుకోవడం కూడా తెలియాలి. సో సిస్టమ్ ని వాడుకోవడం తెలియకపోతే ఏం జరుగుతుందంటే ఇటువంటి ఇబ్బందులు మన దగ్గర, అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే కొంచెం అసమానత, ఇంకా మన దగ్గర అంత బ్రాడ్ మైండ్ తో అందరిని యాక్సెప్ట్ చేసే ఇంకా లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ రాలేదు. ఎందుకంటే మా కిందన పని చేయాలి అనే ఒక రకమైన ఆలోచన విధానం ఇంకా ఉంది. మనం దాన్ని స్లోగా దూరం చేయడానికి ప్రయత్నించాలి. సో దీనిలోని ఈ విద్య అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు టాపిక్ విద్య కోసం చెప్పాను. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి సునీల్ గారు పిలిస్తే నేను మొత్తం దీనికోసం డీటెయిల్ గా మీకు ఒక కంపెనీ ఎలా పెట్టాలి, ఒక స్టార్ట్అప్ ఎలా పెట్టాలి, మీ దగ్గర ఒక స్కిల్ ఉందంటే దాన్ని స్కిల్ అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, వేరే దేశం వెళ్ళడానికి కూడా మేము చాలా అవకాశాలు ఇస్తున్నాం. అసలు మీరు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక వేరే దేశం వెళ్ళి మీరు పని చేయాలనుకున్నారు, మీరు ఏ సర్టిఫికేట్ చేస్తే మీకు ఆ సర్టిఫికేట్ పట్టుకొని మీరు వేరే దేశంలో ఎక్కువ డబ్బులకి మీరు జాబ్ ఆపర్చునిటీస్ తెచ్చుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా కవర్ చేస్తూ ఒక రోజు మీకు డీటెయిల్ గా చెప్తానండి. సో ఎందుకంటే స్టార్ట్అప్ పాలసీస్ వేరే, ఎడ్యుకేషన్ పాలసీస్ వేరు. అందుకు అయితే కమింగ్ బ్యాక్ టు దిస్ ఏంటంటే 2025 లోపు 1 crore ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి ఇక్కడ ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్ గా అంటే ఇంకేమైనా మీకు కావాలనుకున్నా కూడా మీరు నన్ను ఖచ్చితంగా మీరు అడిగితే నేను దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక, లేదు అనుకుంటే మళ్ళీ ఒక సెషన్ పెట్టుకుని అందులోని మనము కలుద్దాం. నెక్స్ట్ వెళ్ళిపోదామండి స్కిల్ డెవలప్మెంట్ కి. పెట్టండి మీరు. నెక్స్ట్ ఒకటి పెడితే నేను మొత్తం స్కిల్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈ దానిలో ఏమున్నాయి మొత్తం అన్ని చెప్తాను. అంటే ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఖచ్చితంగా పెడదాం, నెక్స్ట్ వీకే పెడదాం. అలా పెట్టండి, నేను ఎప్పుడైనా రెడీ. రైట్ సూపర్ అండి. అంటే సునీల్ గారు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాము, లేదంటే ఐ థింక్ చాలా టైం అయినట్లుంది కదా. అవును, క్వశ్చన్స్ తీసుకోండి చంద్రశేఖర్ గారు. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం మళ్ళీ, అంటే ఎలాబరేట్ సెషన్ పెట్టుకోవచ్చు. అలాగే అంటే మీరు ఏంటంటే మళ్ళీ ముందు ఎస్సీస్ కి సపరేట్ స్కీమ్స్ ఉన్నాయి, బీసీ కమ్యూనిటీకి సపరేట్ స్కీమ్స్ ఉన్నాయి. మాకు ఓన్లీ ఎస్సీఏ కాన్సంట్రేట్ చేయండి, ఫర్గెట్ అబౌట్ అదర్ థింగ్స్. అలాగేనండి. ఓకే, బెనర్జీ గారు అడుగుతున్నారు ఏదో. బెనర్జీ గారికి మా సార్ ఎస్వి మోర్చా నుంచి గ్రాండ్ వెల్కమ్ సార్ తమరికి. సార్ బెనర్జీ గారు చెప్పండి, వింటాను సార్. గ్రాండ్ వెల్కమ్ సార్. సార్ ఏంటి సార్ తమరు ఎడ్యుకేషన్ గురించి, అలాగే స్కాలర్షిప్ గురించి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ గురించి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ గురించి, ఇలా డిఫరెంట్ వ్యూస్ లో చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు. అయితే మన నరేంద్ర మోడీ గారు 30 కోట్ల యువత మన చేతిలో ఉంది, దాన్ని మనం వాడుకోవాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయితే దానికి అనుగుణంగానే ఈరోజు తమరు మన మోడీ గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారనేసి తమ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే యాక్చువల్లీ ఎస్సీ ఎస్టీల్లో ఎంతో హైయర్ ఎడ్యుకేషన్ పర్సన్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ మోడీ గారు వచ్చిన తర్వాత కానీ, బీజేపీ కానీ మాకు ఏం చేసింది అని ఎక్కువ క్వశ్చన్ చేస్తాం.
అంటే వారికున్న అభిప్రాయం. అయితే ఈ చాలా వరకు వాళ్ళకి తెలియకపోవచ్చు. అయితే ఈ రోజు మనం ఎడ్యుకేషన్ లెవెల్లో స్టూడెంట్స్ మనం 12th స్టాండర్డ్ నుండి కూడా పీజీ స్టాండర్డ్ వరకు కొన్ని కోట్ల మంది దేశంలో స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో, వారికి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మనం వారికి ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఒక ప్రాజెక్ట్ తీసుకుని వాళ్ళకి అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఉందండి. చిన్న ఒక స్కీమ్ ఆల్రెడీ ఉంది. బెనర్జీ గారు ఇందాక చూపించిన దానిలో ఎస్సీ విద్యార్థులు ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టొచ్చు ఏ ఇన్స్టిట్యూట్ లోనైనా. దానికి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఫండ్ ఇస్తుంది గవర్నమెంట్. నేను ఫండ్ గురించి మాట్లాడలేదు సార్. ఈ స్కీమ్ గురించి యాక్చువల్గా స్టూడెంట్స్ కి అవగాహన కల్పిస్తే వాళ్ళకి బీజేపీ మోడీ గారు ఏం చేస్తున్నారని ముందు తెలుస్తుంది. అదే అంటే ఇక్కడ మనము బీజేపీ మోదీ గారు అనే యాంగిల్ ఒకటే చూడొద్దు. ఇక్కడ అంబేద్కర్ గారి కళ కూడా ఏమంటే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని. సో ఇక్కడ నరేంద్ర మోదీ గారి రూపంలోని అంబేద్కర్ గారు వచ్చి ఇటువంటి అవకాశాలు ఇస్తున్నారు మనకి. ఆ అవకాశాలు మనము కిందన చెప్పకపోవడం మన తప్పు. ఇప్పుడు మీలాంటి పెద్దలకి ఈరోజు తెలిసింది, మీరు వెళ్ళి ఇప్పుడు కింద నుండి పిల్లలందరికీ చెప్పారనుకోండి ఈ విషయం, లేకపోతే వాళ్ళు వచ్చి రికార్డింగ్ సెషన్ చూసారనుకోండి, జస్ట్ రికార్డింగ్ సెషన్ పాస్ చేస్తే ఇప్పుడు మీకన్నా మీ అబ్బాయి ఖచ్చితంగా మొబైల్ మీకన్నా అద్భుతంగా వాడతాడా లేదా? ఎందుకంటే మనకేమైనా మొబైల్లో ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం చేస్తాం, మనకంటే చిన్న ఉన్న వాళ్ళకి ఇస్తాం, ఇదేంటో చూడని. ఎందుకు? వాళ్ళు వెల్ అడ్వాన్స్డ్, వెల్ మెచ్యూర్డ్. ఇంకోటి, మనం మొన్నటి వరకు కంటెంట్ ని వాడుకునేవారు, అంటే మీరు యూట్యూబ్ లో వీడియోలు మనం చూసేవారు మీ ఎన్ని. కానీ ఈ రోజు పిల్లలు ఏం చేస్తున్నారు, కంటెంట్ జనరేటర్స్ అయిపోయారు. అంటే ఏం జరుగుతుందంటే వాళ్ళే టిక్ టాక్ వీడియోలు చేసేస్తున్నారు. వాట్ ఇట్ రియల్లీ మీన్స్ అంటే వాళ్ళే కంటెంట్ జనరేటర్స్ అయిపోయారు. అక్కడ దే ఆర్ జనరేటింగ్ ద కంటెంట్. సో మన జమానాలో అంటే మన తాతల వాళ్ళు చూసుకుంటే కనుక రేడియోలో వింటూ ఉండేవారు, ఆ తర్వాత వాళ్ళేమో పేపర్లో పుస్తకాల్లో చదువుతూ ఉండేవారు, బొమ్మలు చూస్తుండేవారు. ఆ బొమ్మల దగ్గర నుంచి మనం స్లోగా వీడియో రూపంలోకి వచ్చాం, మనం చూడటం మొదలు పెట్టాం. అంటే టీవీలో చూస్తున్నట్లుగా వన్ వే కమ్యూనికేషన్, అక్కడ ఏమొస్తుందో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళే చేసేస్తున్నారు. మీరు మీ చుట్టుపక్కల మీకు ఎవరో తెలుసుంటారు, ఈ టిక్ టాక్ లో అట్లీట్లోకి వెళ్ళి ఫేస్బుక్ లైవ్ లోకి వెళ్ళి వాళ్ళే, అంటే దే ఆర్ ద వన్ హూస్ జనరేటింగ్ ద కంటెంట్. ద థాట్ ప్రాసెస్ ఇస్ చేంజింగ్. కానీ ఈ వెనకాతల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేసాం? ఈ 5 సంవత్సరాల్లో విపరీతమైన టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బ్యాక్గ్రౌండ్ లో బిల్డ్ చేయడం అనేది జరిగింది. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఏవైతే మన స్పెక్ట్రమ్ ఏదైతే మన స్పెక్ట్రమ్ ఉందో ఆ స్పెక్ట్రమ్ మొత్తాన్ని కూడా మనం బిఎస్ఎన్ఎల్ కానీ వేరే ఏవైతే మన దగ్గర టెలికాం ఆపరేటర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ తక్కువ డబ్బులకి ఇచ్చి ఆ నష్టాన్నంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఈ రోజు చిన్న పల్లెటూరులోను కూడా ఒక మినిమం లో బ్యాండ్ విడ్త్ వీడియోలు కూడా రన్ అవుతున్నాయంటే అది నరేంద్ర మోదీ గారి తాలూకా ఒక వాస్ట్ విజన్. కొన్ని విషయాలు కనిపించు. ఇప్పుడు మనం రోజు గాలి పీల్చేస్తుంటాం, గాలి ఎందుకంటే మనకి దొరికేస్తుంది. అలాగే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే బిల్డ్ చేస్తున్నామో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. రాష్ట్రంలో అందరూ ఈ లాస్ట్ ఇయర్ లో 13,000 కోట్లు వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి. మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి సార్, గుండెల మీద చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని నేషనల్ హైవేలు ఉన్నాయి, ఎన్ని కొత్త నేషనల్ హైవేలు కట్టాం? ఈ ఒక్క సంవత్సరంలో 13,000 కోట్లతోటి ఎన్ని చేసేయగలమా? అంటే చేయలేము. ఇక్కడ ఏం జరుగుతుందంటే లెక్కల్లో వచ్చేవంటే స్టేట్ వరకు వస్తున్నవే స్టేట్ మాట్లాడుతుంది, కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మన దగ్గర 4 పోర్టులు కట్టాం. మరి ఆ 4 పోర్ట్స్ కట్టడానికి డబ్బులు అయ్యాయి లేదా? ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేస్తూ మనం ఒక కారిడార్ కడుతున్నాం, మరి ఆ కారిడార్ కట్టడానికి డబ్బులు అయ్యే లేదా? అక్కడ ఉండి నేషనల్ హైవే ఏదైతే ఉందో 2 రోడ్లు ఉండేదాన్ని 4 రోడ్లు చేసాం. మరి ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదే. అదే విధంగా మీకు నేషనల్ హైవేస్ నుంచి స్టేట్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మేనేజ్ చేసే రోడ్స్ ఉంటాయో అవి విలేజెస్కి వెళ్ళి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓవరాల్ కనెక్టివిటీ ఏదైతే ద రోడ్ విచ్ కనెక్ట్స్ అ నేషనల్ హైవే టు అ విలేజ్ ఈజ్ కంప్లీట్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు గాలికి మనం ఎలా విలువేమో ఇటువంటి మన కంటికి కనిపించు. దాంతోపాటు మీకు ఇంకొక విషయం కూడా చెప్తానంటే, చాలా మంది ఇది గమనించిన విషయం, మన విలేజెస్ లో ఏవైతే రోడ్స్ వేస్తున్నారో ఇప్పుడు వైట్ కలర్ లో ఉంటాయి రోడ్లన్నీ, అంటే ఒక రకమైన క్రీమిష్ వైట్ కలర్ లో ఉంటాయి. ఆ రోడ్స్ కూడా 100% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
అంటే ఈ రోజు డిస్కషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అనే దానికోసం కాదు, ఎడ్యుకేషన్ కోసం. కాబట్టి నేను దానికోసం ఎక్కువగా వెళ్ళదలుచుకోలేదు. కానీ నా ఆలోచన ఏమంటే చెప్పాల్సింది వారధులు ఎప్పుడు కూడా కింద నుండి వాళ్ళు ఎంపవర్ అయిన తర్వాత కింద జనాలకు చెప్పాల్సింది. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒక 100 మందికి చెప్పారు అనుకోండి, ఆ 100 మంది ఇది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ టాగూర్ సినిమా చూశారు కదా, అలాగే ఇప్పుడు ఇందులో ఉన్న 80 మంది వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క 5 చెప్తే చాలు, 5 వెళ్ళి ఇంకొక 5 చెప్తారు. సో నా ఆలోచన ఏమంటే ఒక స్కీమ్ వచ్చిందంటే ఆ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలనుకుంటే మనం ఆ స్కీమ్ కోసం ముందే ఎందుకు మాట్లాడట్లేదు అంట. ఆయన చెప్పిన తర్వాత మీరు ఎందుకు చెప్తారు? మీరే ముందే ఎందుకు మాట్లాడరు? మీరే ముందే మాట్లాడితే వాళ్ళకి చెప్పే అవకాశం రాదు కదా. ఇప్పుడు మాట్లాడదామండి, ఇప్పుడు మాట్లాడదామండి. మీరు చెప్పారు కదా మాకు, ఇప్పుడు మాట్లాడదాం. సార్ అంటే ఆలోచన సింపుల్ విషయం చెప్తాను సార్. ఎవరు ఫస్ట్ దాన్ని ఓన్ చేసుకుంటే వాళ్ళే ఓనర్. మొన్న ఒకసారి ఎవరో నా ఫ్రెండ్ ఒక ఆయన కాల్ చేసి ఇదే విషయం అంటే నేను ఆయనకి ఇదే క్వశ్చన్ అడిగాను. రోడ్డు మీద సపోజ్ గా 10 రూపాయలు పడిపోయి ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళి సునీల్ గారు తీసుకొని జోబీలో పెట్టుకున్నారు. ఆ 10 రూపాయలు నావి, కానీ జోబీలో పెట్టుకుని సునీల్ గారు. ఇప్పుడు ఆ 10 రూపాయలు ఎవరిది? సునీల్ గారిదా నాదా? అంటే లాజికల్ గా అది సునీల్ గారిది, కానీ యాక్చువల్ గా ఇన్ రియాలిటీలో ఆ డబ్బులు నావి. కానీ ఎవరు జోబీలు ఉన్నాయి? ఎవరు పిక్ చేసుకున్నారు? అంటే ఎవరైతే దీనికోసం చెప్పుకోగలరో గ్రౌండ్ లో వాళ్ళే రాజు. ఇప్పుడు మనం వెళ్ళి వేరే వాళ్ళని బ్లేమ్ చేసేకుండా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ స్కీమ్స్, ఒకసారి ఐ థింక్ సునీల్ గారు 2000 అంటే మొన్న ఎలక్షన్ టైంలో నేను ఒక డీటెయిల్ డాక్యుమెంట్ కూడా తయారు చేసింది దీనిపైన. మన రాష్ట్ర అంటే కేంద్ర ప్రభుత్వం దాని స్కీమ్ తాలూకా ఈక్వలెంట్ నేమ్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం దాని పర్సెంటేజ్ ఏంటని నేను ఒకసారి వెతుకుతాను. నా దానిలో ఎక్కడో ఉంది అది. అది ఒకసారి ప్రతి స్కీము కూడా దానిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్ నిధి చంద్రన్ నది అని పెట్టుకున్నారు కదా, దాని తాలూకా ఇవి డీటెయిల్స్ అన్ని కూడా దానిలో పెట్టడం జరిగింది. అది ఒకసారి వీలైతే నేను అది కూడా పెట్టి షేర్ చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఐ థింక్ దాసరి కమలాకర్ గారు ఏదో అడగాలనుకుంటున్నారు, ఒకసారి అది చెప్తే. ఇంకెవరికి లేదు క్వశ్చన్స్ అనుకుంటే మనము సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను కమలాకర్ సార్, నెల్లూరు నుంచి. చెప్పండి కమలాకర్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ గురించి నెక్స్ట్ ఈ పిఎంఈజీపీ వీటి గురించి చెప్పారు సార్. నేను లేటుగా వచ్చాను. ఈ కొలెట్రాల్ది చాలా ఇబ్బందిగా ఉంది సార్. బ్యాంకర్స్ దగ్గర కొలెట్రాల్ది చాలా, దాని గురించి. ఫస్ట్ ప్రొవిజన్ మొన్న అంటే నిర్మలా సీతారామన్ గారు అయిన తర్వాత చాలా మందికి ఈ ఫైనాన్షియల్ వరల్డ్ టెర్మినాలజీ ప్రాపర్ గా అర్థం అవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే దీన్ని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళినప్పటికీ బ్యాంక్ లెవెల్లో కొంచెం ఇబ్బంది ఉంది మన దగ్గర. యాక్చువల్ గా కొలెట్రాల్ అనేది ఏదైతే ఉందో అది చిన్న అతి సూక్ష్మ ఏదైతే మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టాలనుకుంటున్నారో వాటి తాలూకా కొలెట్రాల్ మొత్తము నరేంద్ర మోదీ గారే, అంటే ప్రధానమంత్రి గారు. రేపు పొద్దున్న అంటే ఒక 5-10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వేరే ప్రధానమంత్రి గారు ఉంటే ఆయన అవుతారు. ప్రధానమంత్రి గారే ఇప్పుడు కొలెట్రల్ అయ్యారు దానికి. సో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 2016లో ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ తాలూకా పాలసీ డిసిజన్స్ అన్ని మార్చడం జరిగింది. అందుకే ఒకసారి సునీల్ గారు ఎప్పుడైనా టైం ఉండే ఇచ్చేస్తే నేను దానికోసం మీకు స్టార్ట్అప్స్ ఎలా పెట్టాలి, ఇంక్యుబేషన్స్ ఎలా చేయాలి, ఈ చిన్న చిన్న పరిశ్రమలు ఎలా పెట్టాలి, కొంచెం పెద్ద పరిశ్రమలు ఎలా పెట్టాలి, అసలు దీని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి, ఏం అడిగితే ఏ డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళు మీకు అది ఇస్తారు, ఇవ్వకపోతే ఏం చేయాలి. చంద్రశేఖర్ గారు మేము ఇప్పుడు బ్యాంకు పోయి అడిగితే కొలెక్టర్ సెక్రటరీ గారు మీరు బాగానే చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు కొలెక్టర్ సెక్రటరీకి, మేము అడిగితే ఆయన నరేంద్ర మోడీ గారిని తీసుకురాండి అంటున్నారు. ఏం చేయాలి మేము? దానికి ఆ డాక్యుమెంట్ ఉందండి, ఆ డాక్యుమెంట్ ఇస్తే సరిపోతుంది. నేను అవన్నీ మీకు చెప్తాను అంటున్నాను. అందుకే సరే 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 ఇక్కడ మేము వేరే స్టేట్స్ లో ఇప్పించాం. సో వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. మన దగ్గర ఏమంటే తెలుసు కదా, కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం ఇలాంటి కొన్ని పద్ధతులు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా గ్రూప్ గా వెళ్ళి ఎక్కువ మంది ఒకేదాన్ని డిమాండ్ చేస్తే వాళ్ళు తలొక్కాల్సిందే. ఎందుకంటే మనం కావాలంటే అప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ గారిని కామర్స్ మినిస్టర్ గారిని తీసుకుని వద్దాం లైన్ లోకి, ఆ సెక్రటరీ మాట్లాడిద్దాం, మీరు ఎందుకు ఇవ్వరు అనేది మనం అడుగుదాం కదా. సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఈ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తారు కదా సార్ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ఐటీ రిటర్న్స్ అనేది 3 years ఉండవు సార్.
అందుకే కదా దాని స్టార్ట్అప్ అనేది. వాళ్ళకి ప్రొజెక్షన్ ఇస్తే సరిపోద్దని అంటున్నారు ఆర్డర్ గారు. ఈ బ్యాంకర్స్ మాత్రం ఒప్పుకోవట్లేదు సార్, మాకు ఖచ్చితంగా ఐటీ ఉండాల్సిందేను. అదే ఐటీ ఉంటే అసలు దాన్ని స్టార్ట్అప్ అనమండి. ఎందుకంటే మీరు కొత్తగా బిజినెస్ పెడుతున్నారు, మీకు ఐటీ రిటర్న్స్ వస్తే మీ ఇండివిజువల్ ఐటీ రిటర్న్స్ అవ్వాలి అంతే తప్పితే. అదే అందుకే అంటున్నాను కదా నేను, ఈ పాలసీస్ మొత్తం కూడా మీకు అసలు దీని రూల్స్, దీన్ని ఎలా చేసుకోవాలి, అసలు ఎలా తెచ్చుకోవాలి, దీన్ని ఏ విధంగా వాళ్ళతో ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తారు అనేది కూడా నేను మీకు ఒక సెషన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇందాకలా మీకు ఒకటి చెప్పాను, అది జస్ట్ ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేసి ఒక చిన్న విషయం మీకు చూపిస్తాను. వినయ్ గారు ఒకసారి స్క్రీన్ షేర్ ఇవ్వండి ఒక 2 నిమిషాలకి. వినయ్ గారు 2 minutes స్క్రీన్ షేర్ చేయండి. అంటే నాకు ఇవ్వండి, అలౌ చేయండి నన్ను. సార్ కాదు, మీరు నాకు ఇవ్వండి అవకాశం, నేను స్క్రీన్ షేర్ చేయడానికి. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడే పోస్ట్ ఇస్తాను మీకు. అంటే ఒక చిన్న విషయం చూపిస్తాను అందుకు. ఓకే సార్, ఇచ్చాను చూడండి. ఓకే సార్. ఇప్పుడంటే మీకు ఒక షీట్ కనిపిస్తుందండి మీ ఎదురుగా? కనబడుతుంది సార్. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి స్కాలర్షిప్స్ ఇచ్చిన ఒక శాంపిల్, అంటే ఒక 10 rows డేటా ఇది. ఇప్పుడు మేము స్కాలర్షిప్స్ ఆంధ్రప్రదేశ్ లో కింద పిల్లలకి ఇచ్చాం కదా. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి మేము ఏమేం చేస్తున్నాం అంటే, ఆ విద్యార్థి పేరు, డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫిమేలా, ఫాదర్ తాలూకా పేరేంటి, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఆధార్కి లింక్ చేశారా లేదా, ఇది ఫ్రెష్ అంటే కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం వీళ్ళకి మేము డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టామా, లేకపోతే పాతదా, వీళ్ళు హాస్టల్లో ఉంటున్నారా, వీళ్ళు ఏ ఇయర్ లో చదువుతున్నారు, ఇది కొత్త సిస్టమ్ తయారు చేస్తున్నారు. సో ఇది చూడండి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్, ఆల్రెడీ డబ్బులు పెట్టుకున్నారా, స్కాలర్షిప్ ఫీజు ఎంత ఇచ్చాము, మెయింటెనెన్స్ అలవెన్స్ ఎంత ఇచ్చాము, మొత్తము ఇప్పుడు సిస్టమ్ కొత్తగా మేము బిల్ చేస్తున్న కొత్త సిస్టమ్ లో ఇవన్నీ ఉంటాయి. ఇదిగో ఏ కోర్స్ చదువుతున్నారు, మా దగ్గర ఒక మాస్టర్ ఇది ఉంది, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఉంటాయి, బెనిఫిషియరీ తాలూకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎస్సీఆ ఎస్టీఆ, వాళ్ళు ఏ కోర్స్ చదువుతున్నారు, బిఎస్సీఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, వాళ్ళ ఆధార్ నెంబర్ ఏంటి, ఈ సిస్టమ్ మొన్నటి వరకు లేదు. సో ఈ సిస్టమ్ లేకపోవడం వల్ల ఏం జరిగేదంటే సింపుల్ గా వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేసేవారు కింద. ఇప్పుడు ఈ సిస్టమ్ బిల్డ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మాకు తెలుస్తాయి కాబట్టి మాకు తెలిసి ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎవరో, ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు జీ సూరి అనే ఆయన స్టూడెంట్, ఈ స్టూడెంట్ కాంటాక్ట్ నెంబర్ అతను ఇది, మొత్తం అతని బ్యాంక్ అకౌంట్ నెంబరు, అతను ఆధార్ కార్డు ఇచ్చేసారు లేదా, మేలా ఫీమేలా ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్ని, ఏ కాలేజీలో చదువుతున్నాడు, స్టూడెంట్ ఐడితో పాటు మా దగ్గర ఉంటాయి. సో ఇలాగా సిస్టమ్స్ ని మార్చుకొని వస్తున్నామండి. సో ఒక 6 months లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్. సో ఏమంటే సిస్టమ్స్ అన్ని ఇలాగ ఆటోమేట్ చేయడము, సిస్టమ్స్ అన్నిటిలోనూ కూడా ఇటువంటి డైరెక్ట్ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ఆప్షన్స్ ఇవ్వడం, ఇటువంటివన్నీ చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలో అయితే ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం ఇప్పుడు మనము దానికోసమని ఒక మంచి సెషన్ పెట్టుకుంటాం. చంద్రశేఖర్ గారు నెక్స్ట్ వీకే పెట్టాలి, మాకు నెక్స్ట్ వీకే ఇవ్వాలి మీరు టైం నాకు. ఎందుకంటే ఒక బేసికల్ గా ఇంపార్టెంట్ ఇష్యూస్ మిస్ అయ్యాము. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నాం కదా ఆంధ్రప్రదేశ్ లో. నిన్న కూడా మా వాళ్ళకి ఏంటంటే చాలా వరకు నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్, అఫ్ కోర్స్ ఇది ఇంట్రెస్ట్ లేదని కాదు, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ దాని గురించి కాదు, బట్ మన టైము సమయానుకూలం వల్ల ఆ రెండింటి మీద, అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రెసెంట్ అంటే ఫర్ ద నెక్స్ట్ 1 month లో మా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ మాత్రం మీ నెక్స్ట్ వీక్. అంటే మీకు 2 విధాలుగా కూడా చెప్తానండి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో రిజర్వేషన్ సిస్టమ్ సపరేట్ గా ఉంటది, స్టేట్ గవర్నమెంట్ లో వేరేగా ఉంటది. సో ఎగ్జాంపుల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, మొన్న ఏం చెప్పింది, లోకల్ గా రిజర్వేషన్ చేస్తున్నాము జాబ్స్ అని చెప్పింది. అంటే మరి అందులో ఆ ఆపర్చునిటీస్ అన్ని మీకు మీ గ్రామంలో ఉన్నందుకు మీకు రావాలి కదా.
అంటే అక్కడే ఈ మోసం అక్కడ జరుగుతుంది. సో దానికోసం కూడా నేను చాలా స్పష్టంగా దానిలోని మీకు చెప్తాను. మనం పెట్టుకుందామండి ఆ సెషన్. పర్ఫెక్ట్, సూపర్ అండి. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ వెరీ Anything more? మచ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్స్ ఫర్ ద హోల్ వాల్యుబుల్ టైం, లైక్ ఆల్మోస్ట్ 2 hours అయింది. ఎక్సలెంట్ అండి. బట్ 5 సబ్జెక్ట్ లో మనం 3 కవర్ చేసాము, ఇంకా 2 ఉన్నాయి. మీరు మంగళవారం కానీ బుధవారం కానీ ఒక్కసారి టైం ఇస్తే నేను మా వాళ్ళందరినీ మళ్ళీ రెడీ చేస్తాను. లేదు సార్, అంటే మంగళవారం బుధవారం నేను రాలేను, కానీ మళ్ళీ సాటర్డే పెట్టుకుందాము, ఎందుకంటే ఆఫీస్ ఉంటుంది కాబట్టి. నేను సాటర్డే మీకు మొత్తం దీనికోసం డీటెయిల్ చెప్తాను. సో నెక్స్ట్ సాటర్డే పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చలో ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కమ్ బ్యాక్ టు యూ.